முன்னந்திருவாயுமொழி பிள்ளை தான் உபதேசித்த நீர் தன்னின்படியை தனவாத சொல் மணவாளமுனி தன் அன்புடன் செய் உபதேசிரத்தினமால தன்னை தன்னெஞ்சி தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. மண்ணு திருமழிசை மாடத் திருக்குறுகூர் மின்னு புகழ் வில்லுபுத்தூர் மேதினியில் நன்னெறியோர் ஏய்ந்த பத்திசாரர் எழில்மாறன் பட்டர்பிரான் వాయుదిత్త ఊర్గల్ వకై. ఈ పాసురం అనేది ఉపదేశరత్నమాలలో 32వ పాసురం. దీంట్లో 3 దివ్య దేశాల గురించి స్వామి మనవాళ మామని చెప్తారు. తిరుమడిశై, తిరుక్కురుగూర్, శ్రీవిల్లిపుత్తూర్. దాన్ని నన్నెరియోర్, పత్తిశారర్, ఎழிల్మారన్, పట్టర్బిరాన్ అని చెప్పారు. అటైతే ఏయింద పత్తిశారని తిరుమేషి ఆళ్వారిని చెప్తారు, ఎழிల్మారని నమ్మాళ్వారిని చెప్తారు, పట్టర్బిరానని పెరియాళ్వారు చెప్తారు. అప్పుడు తిరుమేషి ఆళ్వారు అవతారం చేసిన ఊరు ఆ దివ్య దేశం తిరుమడిశై. అది ఎழிల్మారని చెప్పే షడగోపనని నమ్మాళ్వారు అవతారం చేసిన ఆ దివ్య దేశం మాడత్ తిరుక్కురుగూర్. దాని తర్వాత పట్టర్బిరాననే పెరియాళ్వారు అవతారం చేసిన దివ్య దేశం శ్రీవిల్లిపుత్తూర్, మిన్నుబుగల్ విల్లిపుత్తూర్ అని చెప్పారు. దీన్ని మనం నిన్న కాలక్షేపంలో అనుభవించాము. అయినా కూడా దాంట్లో కడాన ఏంటంటే నన్నెరియోర్ ఎయింద పత్తిశారర్ ఎழிల్మారన్ పట్టర్బిరాన్ వాయిందిత్త ఊర్గల్ వరై నింకిన. నన్నెరియోర్, నన్నరి అంటే నెరి అంటే భగవదనుభవం, భగవంతుణ్ణి కొలుచుకునేది, భగవంతుడి దగ్గర ఉండేది నెరి అని పేరు. నన్నెరి అంటే ఆచారాన్ని ప్రధానంగా పట్టుకునేది. దాంట్లో ఉన్నోళ్ళు ఎవరు? తిరుమేషి ఆళ్వారికి కనికన్నన్, పెరుంబులియూర్ అడిగల్ని 2 ఉన్నారు. స్వామి నమ్మాళ్వారికి మదరగవి ఆళ్వారు ఉన్నారు. పట్టర్బిరానికి గోదానాచార్య ఆండాలనే తల్లి ఉండింది నిన్న మనం చూసాం. దీంట్లో అట్టయితే అనురూపంగా ఉండేది పెరియాళ్వారికి గోదాదేవిని తెలుస్తుంది కదా. దీనిదా నన్నెరియోర్ అంటారు. మంచి అభిమానం, ఆచార్య అభిమానం ఉండేటోళ్ళు ఈ ముగ్గురు శిష్యులు. ముగ్గురు ఆచార్య అభిమానం కాదు, ఈ ముగ్గురికి ఎవరికి? తిరుమేషి ఆళ్వార్, అదే ప్రకారం నమ్మాళ్వార్, అదే ప్రకారం పెరియాళ్వార్. వీళ్ళు ముగ్గురు శిష్యులు ఆచార అభిమానం ఉండేటోళ్ళు. దాంట్లో మదరగవి ఆళ్వార్ ఆచార అభిమానం వేరొండం నానరియన్ వేదం తమేషేదమారన్ అని చెప్తున్నాం. దాని తర్వాత తిరుమేషి ఆళ్వారికి కనికన్నన్ అంత మాత్రం అభిమానం ఏమంటే శిష్యుడు లేకుండా నేను ఉండను కాదు అని చెప్పి అదిదా ఆచార అభిమానం. ఆచార అభిమానం అంటే ఎట్లా ఉండాలంటే శిష్యుడి మీద అంత ప్రేమ పెట్టుకో ఉండాలా ఆచార్యుడు. మనం సామాన్యంగా ఆచార అభిమానం అంటే ఏమనుకుంటాము? మన ఆచార్యుడి మీద పెట్టే అభిమానం అనుకుంటాము. ఉండదు, అది లేదని కాదు. అయితే మనం పెట్టే అభిమానాన్ని తెలుసుకొని ఆచార్యుడు మన మీద అభిమానం పెడతారు కదా, ఆ అభిమానం దా ప్రధానం. అప్పుడు ఆ అభిమానం మన మీద పూర్తిగా ఉండాలంటే మన ఆచార్యుడి మీద పరిపూర్ణమైన అభిమానం పెట్టుకోవాలా. ఏం అభిమానం పెట్టాలా స్వామి? ఏం పెట్టుకోవాలా? నాకు ఇల్లు వాకిలి ఇస్తాడా స్వామి? అదంతా కాదు. ఆయన తప్ప వేరే గతి లేదు, ఆయన మాట తప్ప నాకు వేరే మాట లేదు, ఆయనదే అన్ని, నా సొమ్మన్నీ అయింది, నా సొమ్మనేదే లేదు, అంతా ఆయనదే, ఆయన నాకు ఇచ్చేవుడు ఇంత చేస్తున్నాను, ఇలాంటి అభిప్రాయం వస్తే ఆ అభిమానం మనకు ఉండిందంటే అప్పుడు ఆచార్య అభిమానం పరిపూర్ణంగా ఉంటది. అది కనికన్నకి పెరుంబులియూరు అడిగి పూర్తిగా ఉనింది. అందువల్లదా వాళ్ళు చెప్పారు. మధురగవి ఆళ్వారి గురించి మనం చెప్పాల్సిన పని లేదు, ఆ గ్రంథమే మనం చూసాము. కన్నిను సిరుత్తాంబినాల్ కట్టున్న పన్నియ పెరుమా ఎన్నప్పనిల్ అని చెప్పి తెవు మట్టరియేను కురువూరు నంబి పావి నిన్నిసే పాడిచ్చిని చెప్పారు. అదే గోదాదేవికి స్వామి కడాన భాషణం చెప్తుందే అనిపుతివై పంకమల తంతెరిగిల్ పట్టర్బిరాన్ కోదై. ఎవరిని చెప్తుంది? ఆ పట్టర్బిరాన్ ఆ పెరియాళ్వారికి కూతురుగా ఉండేది కాదు, ఆ పెరియాళ్వారికి నేను శిష్యుడుగా ఉంటాను,
శిష్యురాలుగా ఉంటానని చెప్పి చెప్తుంది కదా. అందువల్ల ఇది మూడు వస్తుంది. అప్పుడు ఆచార్య అభిమానం నెట్టేడు తిరుమేషి ఆళ్వార్తోడు ఉనింది కనికన్నను, நம்மாழ்வார்తో ఆచార అభిమానంతో ఉనింది మధురగవి ఆళ్వార్, పెరియాళ్వార్తో ఆచార్య అభిమానంతో ఉనింది ఆండాల్. అందువల్ల వీళ్ళు ముగ్గురిని చెప్పచ్చని చెప్పేశారు. ఇప్పుడు ఆండాల్ మధురగవి ఆళ్వార్ వీళ్ళంతా ఏమవుతుందంటే ఆచార్యుని తీసుకొచ్చి వాళ్ళ తిరువుళ్ళలో పెట్టుకొని అంతేవాసియాయి. అంతేవాసి అంటే కడా వరకు వాళ్ళు తప్ప వేరే గతి లేదు. ఆచార్య అభిమానమే ఉత్తారకం, ఆచార్య అభిమానమే ఉత్తారకం చెప్పి ఈ ముగ్గురు శిష్యురాలు ఉన్నారు కదా, అందువల్ల ఆచార్య అభిమానం ఉత్తారకం. దాంట్లో ఎழிల్మారనని నమ్మాళ్వార్, పట్టణవీరానని పెరియాళ్వార్, తిరుమేశారు వీరు ముగ్గురు. దీంట్లో వకులాభరణం వందే జగతాభరణం మునిం యస్తుతేఘే ఉత్తరం బాధం చక్రే ద్రావిడ భాషయ అని చెప్తారు కదా. ఈ జగానికి, ఈ జగత్తు కంటే ఈ లోకానికే ఆభరణంగా ఉండేది అంటే వకులాభరణం వందే జగతాభరణం మునిం, వకులమాల ధరించుకొని స్వామి నమ్మాళ్వార్ ఈ లోకానికి ఆభరణంగా ఉంటాడు. అటైతే అందంగా ఉంటాడు. అందుకదా ఎழிల్మారన్ చెప్పాడు. ఎழிల్ అంటే ఎழிల్ అనే శబ్దానికి మీరు పుస్తకాలు చేతిలో పెట్టుకుంటే ఇంకా మంచిది. ఆ ఎழிల్ అనే శబ్దానికి అందమని అర్థం. అందమైన షడగోపన్ జయ స్వామి అందంటే ఈ లోకానికి ఆభరణంగా ఆభరణం అంటే నగలుగా ఉంటాడు. లోకం ఒక అలంకారంగా ఉంటుందంటే దానికి ఎవరు ప్రధానం అంటే నమ్మాళ్వారు. అది కాకుండా ఇప్పుడు కూడా మన నమ్మాళ్వారు సేవించామంటే ఎంత అందం, ఎంత మందం, సేవిస్తూ ఉండొచ్చు, అంత అందంగా ఉంటారు. అది కాకుండా చైతన్యం ఉండే జనాలు మనం ఉంటాం కదా భక్తులు, ఆ చైతన్యం ఉండే భక్తుల్ని రక్షించాలంటే వీళ్ళు ముగ్గురు అవతారం ప్రధానంగా ఉండాల. ఎవరు ముగ్గురు? తిరుమేషి ఆళ్వార్, నమ్మాళ్వార్, అదే ప్రకారం ఉండే పెరియాళ్వార్. వీడు ముగ్గురు అవతారం ప్రధానంగా ఉండాలి. అంటే పెరియాళ్వారు ఏం చేశాడు, తిరుమేషి ఆళ్వారు ఏం చేశాడు, నమ్మాళ్వారు ఏం చేస్తుంటే ఎవరంతా పరదేవుడిని చెప్పుకోవాలంటే ఆ పరదేవుని ఆశ్చర్యంగా చెప్పింది ఎవరు? తిరువిల్లా తేవరై తేరేన్ మిన్ తేవు తిరుమేషి ఆళ్వారు చెప్తున్నాడు. எம்பெருமான் உண்டு விழுந்த எச்சில் தேவர் இனி அறிந்தேன் ஈசர்க்கும் நான்முகர்க்கும் தெய்வம் இனி அறிந்தேன் எம்பெருமான் உன்னை இனி அறிந்தேன் காரணம் நீ கற்றவை நீ కర్పవై నీ నర్కిరిసై నారణన్ని నన్గరిందేన్ నా అని చెప్తాడు. అటైతే ఇప్పుడు తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నాను? నువ్వుదా కారణకర్త, నువ్వుదా అన్ని అని తెలుసుకున్నప్పుడు పరత్వ నిర్ణయం చేసేది ఎవరు? తిరుమేషి ఆళ్వార్దా పరత్వ నిర్ణయం చేశారు. ఎవరు? శ్రీమన్నారాయణదా ప్రధానం, ఆయనే కారణకర్త. అప్ప పరదేవుడు ఎవరు? శ్రీమన్నారాయణ చెప్పింది తిరుమేషి ఆళ్వార్. సరే స్వామి, పరదేవుడిని తెలుసుకున్నాను, దాని తర్వాత శరణాగతి చెయ్యాలి నేను. ఎది భక్తి, ఎట్లా శరణాగతి, ఇదంతా చేసింది ఎవరు? నమ్మాళ్వార్. పరదేవతలు ఎవరు చూపించింది? తిరుమేషి ఆళ్వార్. ఆ పరదేవుడి దగ్గర నువ్వు శరణాగతి చెయ్యాలా, భక్తి చెయ్యాలని చెప్పింది నమ్మాళ్వార్ అవతారం. సరే స్వామి, భక్తి చేసిన ఏమైంది? ఆయనకి మంగళాశాసనం చెయ్యాలా, పళ్ళాండు సేవించాలని చెప్పింది పెరియాళ్వార్. ఇప్పుడు ఈ ముగ్గురు ఎంత బాగుండదు చూడండి. తిరుమేషి ఆళ్వార్, నమ్మాళ్వార్, పెరియాళ్వార్. తిరుమేషి ఆళ్వార్ పరదేవత శ్రీమన్నారాయణని చూపించేశాడు. అట్లాంటి పరదేవుడిని భక్తి చేసి ఆయన దగ్గర శరణాగతి చేయని చెప్పి నమ్మాళ్వార్ చెప్పాడు. అట్లాంటి శరణాగతి చేసిన ఆ శ్రీమన్నారాయణని ఏం చెయ్యాల? మంగళాశాసనం చేయండి. పళ్ళాయిరత్తాండు పలకోడి నూరాయన మంగళాశాసనం చేయండి అని చెప్పాడు. ఈ మూడు ప్రధానం. దానివల్ల పరదేవరు ఎవరిని తెలుసుకున్నాము, వాళ్ళ దగ్గర భక్తి చెయ్యాలా, శరణాగతి చెయ్యాలని తెలుసుకున్నాము, వాళ్ళకి పల్లాంటి సేవించాలని చెప్పిన ఇద్దరు రక్షయిని పేరు. దీనికి ఏం పేరు? రక్షయి. అప్పుంటే ఇదిదా జనాలకి రక్షణం. మన ధనాలు ఉంటారు కదా భక్తులు, ఆ భక్తులకు రక్షణం ఏమంటే
పెరుమాళుకు మంగళాశాసనం చేసేదా రక్షణం. అందుకుదా వీళ్ళు ముగ్గురు అవతారం. తిరుమేషి ఆళ్వార్, అదే ప్రకారం నమ్మాళ్వార్, అదే ప్రకారం పెరియాళ్వార్. వీళ్ళు ముగ్గురు అవతారం ఏమంటే లక్షణం చూపించాలి కదా. జనాలకి లక్షణం ఏం స్వామి? పరదేవత ఎవరిని తెలుసుకోవాలా, ఆ పరదేవతడు శరణాగతి చేయాలా, భక్తి చేయాలా, ఆ పరదేవుడిని మంగళాశాసనం చేయాలా, అంతా ఫలితం. ఈ మూడు తెలిపించిన వీళ్ళ అవతారం అది తెలుస్తుంది. ఇప్పుడు ఇందువల్లదా ఈ ఊరిని చెప్పాలని చెప్పిదా మనవాళమని మన్ను తిరుమడిసై మాడ తిరుక్కురుగూర్ மின்னு புகழ் வில்லுபுத்தூர் மேதினியில் நன்னெறியோர் ஏய்ந்த பத்திசாரர் எழில்மாறன் பட்டர்பிரான் వాందిదిత్త ఊర్గల్ వగైంది చెప్పారు. ఇప్పుడు వ్యాఖ్యానం கடா வியாக்கியானம். நன்னெறியோர் என்கிறதை மற்ற ஆழ்வார்கள் கூட்டி அணிந்து இப்போது ஆண்டால் மதுரகவியார் கொள்வார் ஆகிறது. அவர்களிடையே அங்குத்தைக்கு அனுரூபமாக வந்தே வாசியர்களா நின்று சேவித்து போந்தவர்கள் எழில்மாறன், ஜெகதாபரணனான வகுலாபரணர், எழில் அழகு பட்டர்பிரான், ஸ்ரீ பட்டநாதரான பெரியாழ்வார் இவர்கள் மூவரில் பூமியிலே பெரிதற்கரிய நிலாம்படி சேதனருடைய லட்சணத்துக்கு அனுகுணமாக அவதரித்த ஊர்களினுடைய வகை இவையாயிற்று. இவைதான் பூர்வ, பశ్చిమ, உத்தர, దక్షిణ దేశ తలంగరాయిరే இருப்பது. ఈ ఊర్లు ఎక్కడెక్కడ ఉండాలని చెప్తున్నాడు. ఇవైదాన్ పూర్వ, పశ్చిమ, ఉత్తర, దక్షిణ. పశ్చిమం, ఉత్తరం, దక్షిణం, పూర్వ అని చెప్పేశాడు. అట్టయితే ఏంది స్వామి అంటే తిరుమేషి అనే దివ్య దేశం ఈ తమిళనాడులో ఎక్కడ ఉంటుంది? తమిళనాడులో వచ్చి ఉత్తరం పక్క ఉంటుంది. తమిళనాడుకు ఉత్తరం సైడు తిరుమేషి, అందువల్లదా ఉత్తరం చెప్పాడు. పూర్వ, పశ్చిమ, ఉత్తరం. తిరుమేషి ఉత్తరం సైడ్ ఉంటుంది. అదే ప్రకారం తిరుక్కురుగూరు ఎక్కడ ఉంటుంది స్వామి? తమిళనాడుకు దక్షిణ భాగంలో ఉంటుంది. ఉత్తర భాగంలో ఉండేది తిరుమేషి, అది చెన్నై దగ్గర ఉండదు. చెన్నై అనేది తమిళనాడుకు ఉత్తర దేశం. ఆళ్వార్ తిరునగరి అనే తిరుక్కురుగూరు అనేది తమిళనాడుకు దక్షిణ దేశం. సరే స్వామి, అది శ్రీవిల్లిపుత్తూర్ అది మధ్యమ దేశం చెప్పుకోవచ్చు. దగ్గర దగ్గర మధ్యమ, అంత మధ్యమని చెప్పాను కాదు, చెప్పుకోవచ్చు. అది ఏంటంటే తూర్పు పరమట ఈ పక్క ఇట్లా ఉండాలి శ్రీవిల్లిపుత్తూరు, అందుకుంటేనే మధ్యమంగా ఉండా అని చెప్పుకోవచ్చు. అట్టయితేమే ఏ ఏ దివ్య దేశాలు ఎట్లట్ట ఉండా అని చెప్తున్నారు చూడండి. ఈ తిరుమేషి దివ్య దేశం అనేది తమిళనాడుకి ఉత్తర భాగంలో ఉంటుంది. ఆళ్వార్ తిరునగరి తిరుక్కురుగూరుకి తమిళనాడుకి దక్షిణ భాగంలో ఉంటుంది. శ్రీవిల్లిపుత్తూరు మధ్యమే ఉంటుంది అని చెప్తున్నారు. దీంతో ఈ పాసురం పూర్తి అవుతుంది. మన్ను తిరుమడిసై మాడ తిరుక్కురుగూర్ மின்னு புகழ் வில்லுபுத்தூர் வேதினியில் நன்னெறியோர் எய்ந்த பத்திசாரர் ఎழிల్మారన్ పట్టర్బిరాన్ వాందుదిత్త ఊర్గల్ వగై అని చెప్పేశాడు. తర్వాత ఇప్పుడు 33వ పాసురం. ఇది కడాపాసురం, గ్రంథంలో కడాపాసురం కాదు. ఒక్కొక్క ప్రక్రియ చూసుకుంటా వస్తున్నాం కదా. ఇప్పుడు ఏ ఏ ఆళ్వార్లు ఏ ఏ దివ్య దేశంలో అవతారం చేస్తున్నారు అనే ప్రక్రియలో 4 పాసురాలు తీసుకున్నారు. అటైతేమి 30, 31, 32, 33 ఈ 4 పాసురంలో ఇది 4వ పాసురం. ఈ పాసురంలో ఎన్ని మంది ఉంటారు? ఇది కడాపాసురం. దీనిలో ముగ్గురు వస్తున్నారు. ఏ ముగ్గురు అంటే కడాన ముగ్గురు చెప్పారు కదా. కడాన ముగ్గురు చెప్పారు కదా. మధురగవియాళ్వార్, ఆండాల్, యతిరాజర్ అని ముగ్గురు చెప్పారు కదా. ఆ ముగ్గురుదా ఇక్కడ వస్తుంది. ఏందని చూస్తాం. మరి అదాదు சீராரும் வில்லுபுத்தூர் செல்வத் திருக்கோளூர் ஏறார் பெரும்பூதூர் என்னுமிவை பாரில் மதியாரம் ஆண்டால் மதுரகவி ஆழ்வார் எதிராஜர் தோன்றிய ஊர் இங்கு. శ్రీరారం విల్లుపుత్తూర్. ఇప్పుడు ఈ పాసరంలో ఏ మార్పు లేదు. దీనికి ముందు పాసరంలో దానికి ముందు పాసరం మార్పు ఉనింది. ఏమునింది? మన్ను తిరుమడిసై మాడ తిరుక్కురుగు దీంట్లో 2 మార్పు ఉనింది. ఏం మార్పు అంటే మాసాల లెక్కలు మారిపోయింది. మాసాల లెక్కలు మారిపోయింది. అదే ప్రకారం దానికి ముందు ఉండే పాత్రం తొండరబడి ఆళ్వార్ తోండ్రియవోర్ తొల్పుగషేర్ మండంగుడి ఎన్బర్ మన్నులగిల్ దాంట్లోనే మార్పు ఉనింది. అయితే ఈ పాత్రలో ఏ మార్పు లేదు.
ఏంటి? ఆళ్వార్ తిరుమగలార్ ఆండాల్ மதுரகவி ஆழ்வார் எதிராஜராம் இவர்கள் வாழ்வாக வந்துதித்த మాదంగల్ నాలుగల్ తమ్మిన్ వాసియం అని పాసరం పెట్టాడు కదా. వాళ్ళ అవతార క్రమం చెప్పక ముందు ఆ పాసరం ప్రకారమే ఈ పాత్రం వచ్చేసింది. అటైతేనే ఈ 13 ఉంటది కదా, 12 ఆళ్వార్లు, ఒకటి స్వామి ఎంబెరుమానారు. ఈ 13ను ఈ 4 పాటల్లో పెట్టేశాడు. ఏ 4 పాటలు? 30, 31, 32, 33. దీంట్లో ఇంకొక వైభవం ఏం తెలుసా? ఒక్కొక్క పాసరను, 4 పాసరలను, ఒక్కొక్క పాసరను ఒక్కొక్క దివ్యదేశం వస్తుంది. అయితే ఒక్క దివ్యదేశం ఒకటే 2 పాసరంలో వస్తుంది. అది ఈ పాసరంలో, దీనికి ముందు పాసరంలో. అదేం దివ్యదేశం స్వామి? శ్రీవిల్లిపుత్తూరు. శ్రీవిల్లిపుత్తూరు దివ్యదేశం అనేది 2 పాసరంలో వస్తుంది. ఈ పాసరంలో వస్తుంది. దీనికి ముందు పాసరం ఇది. మన్ను తిరుమడిసై మాడ తిరుక్కురుగూర్ మిన్ను పుగళ్ విల్లిపుత్తూర్ మేదినిగిల్. ఇది 32వ పాసరం. சீராரும் வில்லிபுத்தூர் செல்வத் திருக்கோளூர் ஏறார் பெரும்பூதూர் ఎన్నిమవై. ఇది 33వ పాసరం. అప్పుడు 32వ పాసరంలోనూ శ్రీవిల్లిపుత్తూరు ప్రస్తావన వచ్చింది. 33వ పాసరంలోనూ శ్రీవిల్లిపుత్తూరు ప్రస్తావన వచ్చింది. 32వ పాసరంలో శ్రీవిల్లిపుత్తూరు ప్రస్తావన వచ్చింది. పెరియాళ్వార్ అవతార స్థలం శ్రీవిల్లిపుత్తూరు అని చెప్పటానికి. 33వ పాసరంలో శ్రీవిల్లిపుత్తూరు ప్రస్తావన వచ్చింది శ్రీ గోదానాచ్యార్ ఆండాళ అవతార స్థలం అని చెప్పటానికి. అటైతే ఈ ఒకే దివ్య దేశమే 2 పాసరంలో వచ్చింది. అది ఈ పాసరానికి వైభవం. అప్పుడే శ్రీవిల్లిపుత్తూరు 2 ఆళ్వార్ని మనకిచ్చింది. అటైతే ఎంత వైభవం ఉండాలా శ్రీవిల్లిపుత్తూరికి? మీ ఏ దివ్య దేశము 2 ఆళ్వార్లు ఇచ్చిందంటే ఇవ్వలేదు. శ్రీవిల్లిపుత్తూరు ఒకటే 2 ఆళ్వార్ ఇచ్చింది. ఎవరు? పెరియాళ్వార్, ఆండాల్ ఇద్దరిని మనకి కనిచ్చింది కదా. అందువల్ల 2 పాసరంలో శ్రీవిల్లిపుత్తూరు చెప్తున్నారు అని చెప్పారు. ఇప్పుడు పదపదార్థం నేను చూస్తాను. శ్రీరారం విల్లిపుత్తూర్. శ్రీరారం విల్లిపుత్తూర్ వైభవాలు ఎక్కువ ఉండే విల్లిపుత్తూరు చూడడం. ఏంటంటే శ్రీరారం విల్లిపుత్తూర్ సంపత్తు పూర్తిగా ఉంటుందంట. సంపత్తు పూర్తిగా. శ్రీరారం విల్లిపుత్తూర్. తర్వాత సెల్వ తిరుక్కోలూర్. పుస్తకాలు మీరు పెట్టుకుంటే చాలా మంచిది. అదే మళ్ళా ఎందుకు చెప్తున్నానంటే, ఇది మీకు నిత్యానుసంధానంలో ఇది పుస్తకం ఉండదు. అప్పుడు మనం చూస్తూ ఉంటే మళ్ళీ ఎప్పుడైనా గుర్తు వచ్చిందంటే అది చూసేప్పుడే తక్కువ గుర్తు వచ్చేస్తుంది. అందువల్ల పుస్తకాలు చదివినాయి. శ్రీరారం విల్లిపుత్తూర్. శ్రీరారం అంటే ఏంటి? వైభవాలు చాలా ఉన్నాయి స్వామి శ్రీవిల్లిపుత్తూరులో. ఏంది తర్వాత చూస్తాం. చాలా వైభవాలు ఉన్నాయి శ్రీవిల్లిపుత్తూరుకి. సెల్వ తిరుక్కోలూర్. సెల్వం అంటే ఏంది? ఎక్కువ సంపత్తు. సంపత్తి ఎక్కువ ఉండదు తిరుక్కోలూరులో. తిరుక్కోలూరు అంటే తిరుక్కోవిలూర్, తిరుక్కోలూర్ 2 దివ్య దేశాలు ఉన్నది. శబ్దమే అది పలికేటప్పుడు ఇట్లా పలకాల. పూంకోవలూర్, తిరుక్కోవలూర్ అంటే అది త్రివిక్రమావతారం చేసిన ఆ దివ్యదేశం. నడునాడు పేరు. అదే తిరుక్కోలూర్ అది ఆళ్వార్ తిరునగరి నవతిరుపతి ఉంటది కదా. ఆ నవతిరుపతి ప్రాంతంలో ఒక దివ్య దేశం తిరుక్కోలూర్ని పేరు. అప్పుంటే ఎట్లా పలకాల? ఆళ్వార్ తిరునగరి ఉండే దివ్య దేశంలో ఉండే తిరుక్కోలూర్ని తిరుక్కోలూర్ అని పలకాల. అదే నడునాడుని పెట్టుకుంటాం కదా, ఆ దివ్య దేశాన్ని తిరుక్కోవలూర్. ఈ 2 శబ్దాలు రావాల. మన రెండిటికి తిరుక్కోలూరు తిరుక్కోలూరు చెప్పకూడదు. తిరుక్కోలూరు అనేది ఆళ్వార్ తిరునగరి పక్కన. తిరుక్కోవలూర్ మళ్ళా చెప్తాను. తిరుక్కోవలూర్, తిరుక్కోలూర్, కోవలూర్, కోలూర్. ఈ శబ్దం ఇట్లా ఎందుకంటే ఇది ఇక్కడ ద్రావిడ భాషలో ఉండేటోళ్ళకి అంత శ్రమం తలవదు. మనకి తెలుగు భాష ఉంటుంది కదా, కొన్ని ఒత్తులు, అది కాకుండా కొన్ని శబ్దాలంతా సరిగా రాదు. అందుకదా మీకు ముందుగానే జాగ్రత్త చేస్తున్నాను. తిరుక్కోవలూర్, తిరుక్కోలూర్. ఇప్పుడు మనం చూసేది తిరుక్కోలూర్. తిరుక్కోవలూర్ దివ్యదేశం. అయితే అది ఆళ్వార్ల అవతార స్థలం కాదు. తిరుక్కోలూర్ దివ్యదేశం మధురగవి ఆళ్వార్ అవతార స్థలం. అది తెలుసుకోండి. అదిదా
శ్రీరారం విల్లిపుత్తూర్ సెల్వ తిరుక్కోలూర్. తిరుక్కోలూరుకి ఏం స్వామి సెల్వం? సెల్వం అంటే ఏంది? ఎక్కువ ఐశ్వర్యాలు. ఏం స్వామి ఉండదంటే వైత్తమానిది పెరుమాళ్ అక్కడ వేంచేసి ఉండారు. ఆ పెరుమాళ్ పేరు ఏంటంటే వైత్తమానిది పెరుమాళ్ అని పేరు. ఆయనకి నిక్షేప బిత్తన్ అని పేరు. నిక్షేప బిత్తన్ అని పేరు. ఎందుకు స్వామి ఆయనకి చాలా డబ్బులు, చాలా సంపత్తి ఉండదంటే కుబేరుడు నవనిధిని ధారపోసాడు. కుబేరుడు నవనిధిని ఒక శాపం వల్ల ధారపోసాడు. మళ్ళా దాన్ని కాపాడి దాన్ని తీసుకొచ్చి కుబేరుడికి ఇచ్చింది ఎవరు తెలుసా? ఈ పెరుమాళ్. ఈ పెరుమాళ్ పేరు ఏమి? వైత్తమానిధి పెరుమాళ్. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం కదా, అడ్డా ఇది వైత్తమాన్. ఫిక్స్డ్ డిపాజిట్ అని చెప్తాం కదా, దాన్ని ద్రావిడ భాషలో చెప్పడం వైత్తమానిధి అని పేరు. అప్పుడు ఫిక్స్డ్ మనకి మనం ఏమైనా చేసామంటే ఫిక్స్డ్ అయిపోద్ది. ఏం చేసాము? శరణాగతి చేసి ఆయన తిరువిడి పట్టుకున్నాం అనుకోండి, నిన్ను తప్ప నాకు వేరే గతి లేదంటే అది ఆయన ఏం చేస్తాడంటే ఫిక్స్డ్ డిపాజిట్గా పెట్టుకొని దాని ఫలితం ఎక్కడిస్తాడు? శ్రీవైకుంఠాలు ఇస్తాడు దాని ఫలితం. అయితే ఇక్కడ మనం ఎక్కడన్నా డబ్బులు వేసామనుకోండి, బ్యాంకులో కూడా కొన్ని తావులో ఏం అయిపోద్ది అంటే, ప్రైవేట్ బ్యాంక్ అయితే అది ఖాళీ అయిపోద్ది. ఏమైనా ఇస్తారా? ఏమి ఇవ్వరు. అయితే ఇది అట్లా కాదు. ఇది ఈ ఫిక్స్డ్ డిపాజిట్ ఫలితం శ్రీవైకుంఠ దొరుకుతుంది. అట్లాంటి వైత్తమానిది పెరుమాళ్. అందువల్లదా సెల్వ తిరుక్కోలూర్, సెల్వ తిరుక్కోలూర్ అని చెప్పి ఆ పెరుమాళుకి, ఆ వైత్తమానిది పెరుమాళుకు ఉండే సెల్వం. సెల్వం అంటే ఇది సంపత్తు అని అర్థం. తర్వాత ఏరార్ పెరుంబూదూర్. ఏరార్ పెరుంబూదూర్. ఏరార్ పెరుంబూదూర్ అంటే, ఏరార్ అంటే అందం అంట. అందం. శ్రీపెరుంబూదూరుకు అంత అందంగా ఉంటుంది. అంత అందం. అవును స్వామి, శ్రీపెరుంబూదూరు మనం పోయి ఏమంటేనే ఎంబెరుమానార్ అందం, ఆదికేశవ పెరుమాళ్ అందం, అక్కడ ఉత్సవాలన్నీ అందం, ప్రత్యేకంగా స్వాములందరూ అందం. అది ప్రతి ఒక్కటి అందంగా ఉంటుంది. దానివల్ల ఏరార్ పెరుంబూదూర్ అప్పుడంటే అందం ఎక్కువ ఉండే శ్రీపెరుంబూదూరు. ఈ 3 దివ్య దేశానికి 3 విశేషాలు పెట్టాడు మనవాళ్ళ మామిడి. 3 దివ్య దేశానికి 3 విశేషాలు. శ్రీవిల్లిపుత్తూరుకి శ్రీరార్ని పెట్టేశాడు, తిరుక్కోలూరుకి సెల్వర్ని పెట్టాడు, శ్రీపెరుంబూదూరుకి ఏరార్ని పెట్టాడు. మీరు పుస్తకం పెట్టుకుంటే బాగా దాన్ని చూస్తూ ఉండొచ్చు. అప్పుడు శ్రీరార్ అంటే ఏంది? చాలా వైభవం ఉండే శ్రీవిల్లిపుత్తూరు అని అర్థం. సెల్వం అంటే ఏంటి? చాలా సంపత్తి ఉండే తిరుక్కోలూరు అని అర్థం. ఏరార్ అంటే ఏంటి? అంత మాత్రం అందంగా ఉండే శ్రీపెరుంబూదూరు అని అర్థం. ఈ 3 చెప్పేసి కదా. ఈ 3 ఊర్లు దీంట్లో ఏంటి? పారిల్ మధియారు ఆండాల్ మధుర కవి ఆళ్వార్ ఎతిరాజ తోండ్రియ ఊరిండ్రి. పారిల్ మధియారు ఆండాల్. ఈ 3 ఊర్లు ఈ క్షేత్రంలో మంచి జ్ఞానం ఉండేటోళ్ళు ఉంటారంట. ఏ ఊర్లో? శ్రీవిల్లిపుత్తూరులో, తిరుక్కోలూరులో, శ్రీపెరుంబూదూరులో. ఈ 3 ఊర్లు ఒకటి కలిపారు చూడండి. ఇదంతా మనం కలుపుతా ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ దివ్య దేశం మనం పోయి సేవించేటప్పుడు ఇదంతా గుర్తు రావాలా. ఓ వీళ్ళ ప్రకారం అలు స్వామి చెప్పారే, అదే ప్రకారం ఉండేది ఏంటి? ఇక్కడ ఏం స్వామి జ్ఞానం? మిగతా దివ్య దేశంలో జ్ఞానం లేదా? జ్ఞానం లేదా? ఇక్కడ ఏం జ్ఞానం? జ్ఞానం ఉండేటోళ్ళు పూర్తిగా ఉండాలంటే ఎందువల్లంటే శ్రీవిల్లిపుత్తూరులో అవతారం చేసింది ఆండాల్. అదే ప్రకారం తిరుక్కోలూరులో అవతారం చేసింది మధురకవి ఆళ్వార్. శ్రీపెరుంబూదూరులో అవతారం చేసింది స్వామి రామానుజుల వారు. వీళ్ళు 3 అవతారం చేశారు కదా. అవతారం చేసింటే అట్లాంటి అవతారం చేసిన ఊరు కాబట్టి అక్కడ జ్ఞానం ఉండేటోళ్ళు ఉంటారంటారు. సరే స్వామి, ఎందుకు అలా ఉంటారు? మిగతా మిగతా ఆళ్వార్లు అవతారం చేసిన ఊర్లో జ్ఞానం ఉండేటోళ్ళు ఉంటారంట. ఉంటారు. ఇక్కడ ఎక్కువ జ్ఞానం ఉండేటోళ్ళు ఉంటారంట. ఎందుకంటే వీళ్ళు 3 ఆచార్య నిష్టలో ప్రధానంగా ఉన్నారు. ఇదా ప్రధానం. ఆచార్య నిష్టలో ప్రధానంగా ఉండారు. ఎందుకంటే దీంట్లో శ్రీవిల్లిపుత్తూర్, ఆండాల్,
అనిపుదిపై పంగమల తంతరిயில் పట్టబిరాన్ కోదై తనుడు ఆచార్యం మీద అంత అభిమానంగా ఉంది. తిరుక్కోలూరు మధురకవి ఆళ్వార్ నమ్మాళ్వార్ దగ్గర వేరొండ్రం నానరియేన్ వేదం తమిషేదమారని చెప్పి ఆయన ఆచార్యుడి దగ్గర అంత అభిమానంగా ఉన్నాడు. స్వామి ఎంబెరుమానార్ అడగాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరి దగ్గర ఆచార్యుడి దగ్గర ఒక్కొక్క ఆచార్యుడిను అంత అభిమానంగా ఉన్నారు కదా. అందువల్లదా వేదార్థం శ్రీవచన భూషణ శాస్త్రం ఏం చెప్తుంది చూడండి. వేదార్థం అరిది ఇరువది శృతి ఇతిహాస పురాణంగలాలే. ఒక వేదార్థం మనం తెలుసుకోవాలంటే శృతి ఏమి ఇతిహాస పురాణంగల ద్వారా మనం తెలుసుకుంటాం. అయితే ఇది మొదటి సూత్రం. కడా సూత్రం ఏం పెట్టాడంటే వేదార్థం అరిది ఇడువది ఆచార్య అభిమానమే ఉత్తారకం. ఆ వేదార్థం ఏం చెప్తుందంటే ఆచార్య అభిమానం తప్ప వేరేం లేదు అని చెప్పేసి కదా. అప్పుడు వీళ్ళు ముగ్గురు ఏ నిష్ఠైలో ఉన్నారు? చరమపర్వ నిష్ఠైలో ఉన్నారు. చరమపర్వ నిష్ఠైలో ఉన్న దానివల్ల వీళ్ళకి ఆచార్య అభిమానం తప్ప వేరేం లేదు. అట్లనా స్వామి? ఆండాలకి పెరియాళ్వారు తప్ప వారి తలవదని చెప్పేశాడు. మధురకవి ఆళ్ళకి నమ్మాళ్వారు తప్ప వేరేం తలవదని చెప్పేశాడు. ఎంబెరుమానార్ ఆచార్యులు తప్ప వేరేం తలవదని చెప్పేశాడు. అప్పుడు వల్ల ఈ ఊర్లో ఎవరు ఉండారో వాళ్ళు మహా జ్ఞానులు అని చెప్పారు. రెండోది, భగవంతుడి దగ్గర జ్ఞానం ఉంటే ఆ జ్ఞానం సుమారైన జ్ఞానం, అది సుమారైన జ్ఞానం. ఆచార్యుడి దగ్గర జ్ఞానం ఉంటే అతీతమైన జ్ఞానం, అతీతమైన జ్ఞానం. ఆచార్యుడే అన్నీ ఉండిందంటే అది అతీతమైన జ్ఞానం. అందువల్లదా ఈ ఊర్లో ఉండటంతా చాలా వైభవంగా ఉంటారని చెప్తారు. రెండోది, ఈ పాసురమే ఎట్లా వచ్చింది చూడండి. దీనికి ముందు 21వ పాసురంలో ఆళ్వార్ 21వ పాసురం ఎత్తి పెట్టుకోండి. ఆళ్వార్ తిరుమగలార్ ఆండాల్ మధురకవి ఆళ్వార్ యతిరాజరామ్ ఇవర్గల్ வாழ்வாக வந்துதித்த మాదంగల్ నాల్గల్ తమిళ్ ఉండదు కదా పాసురంలో. అదే క్రమం ప్రకారం ఇక్కడ శ్రీరారం విల్లిపుత్తూర్ సెల్వ తిరుక్కోలూర్ ఏరార్ పెరుంబూదూర్ ఎన్నిమివై అని చెప్పేసాడు. అప్పటే ఆ పాసురంలో ఏ ప్రకారం ముగ్గురిని ఎత్తారో ఎట్లెత్తాడు? ఆండాలు తీసుకున్నాడు, మధురకవి ఆళ్వార్ తీసుకున్నారు, దాని తర్వాత యతిరాజు తీసుకున్నారు కదా. అదే క్రమం ప్రకారం ఆ పాసురం క్రమం ప్రకారమే ఈ పాసురం అదే ప్రకారం చెప్పేశాడు. అక్కడ ఆళ్వార్ తిరుమగలార్ ఆండాల్, అక్కడ ఆ 21వ పాసురంలో చూడండి, ఆళ్వార్ తిరుమగలార్ ఆండాల్ అని చెప్పారు కదా. దానిదా ఇక్కడ శ్రీరారం విల్లుపుత్తూర్ అని చెప్పాడు. ఆళ్వార్ తిరుమగలార్ ఆండాల్ చెప్పిందంట, ఇక్కడ శ్రీరారం విల్లుపుత్తూర్ అని చెప్పారు. అక్కడ మధురకవి ఆళ్వార్ చెప్పారు కదా, ఆ మధురకవి ఆళ్వార్ చెప్పారు కదా. దానిదా ఇక్కడ సెల్వ తిరుక్కోలూరు అని చెప్తున్నాడు. సెల్వ తిరుక్కోలూరు. అక్కడ యతిరాజరామ్ ఇవర్గల్ అని చెప్పారు కదా. దానిదా ఇక్కడ ఏరార్ పెరుంబూదూరు అని చెప్పారు. ఎంత బాగుండా చూడండి. మనవాళ్ళ మామని ఏదైనా ఒకటైనా వదిలినాడా చూడండి. దీనికి ముందు పాసురం ఎట్లా అనుగ్రహించారో 21వ పాసురంలో, అదే ప్రకారం 33వ పాసురంలో ఆ క్రమం ప్రకారమే తీసుకొచ్చాడు. అటైతేమే ఆళ్వార్ తిరుమగలార్ ఆండాల్ శబ్దాన్ని శ్రీరారం విల్లిపుత్తూర్ని పెట్టేశాడు. మధురకవి ఆళ్వార్ ఆ పాసనలో ఉండే శబ్దాన్ని సెల్వ తిరుక్కోలూరుని పెట్టేశాడు. యతిరాజరామ్ ఇవర్గల్ అనే శబ్దాన్ని ఏరారం పెరుంబూదూర్, ఏరార్ పెరుంబూదూర్ అని పెట్టేశాడు. అదని నుంచి దీంట్లో ఏం చేసింది? ఆ క్రమం ప్రకారమే తీసుకొచ్చేసాడు. ఇది వచ్చేసాడు. ఇప్పుడు కింద కూడా శ్రీవిల్లిపుత్తూరు గురించి ప్రస్తావం వచ్చింది. ఇప్పుడు కూడా శ్రీవిల్లిపుత్తూరు గురించి చెప్తుంది. కింద పాసనం ఏది? 32వ పాసనం. మన్ను తిరుమడిచై మాడ తిరుక్కురుగూర్ మిన్ను పుగళ్ విల్లుపుత్తూరు మేదినియల్. దాంట్లో 32వ పాసనం చెప్పారు కదా. దాంట్లో చెప్పింది ఏంది? పెరియాళ్వార్ అవతారం గురించి శ్రీవిల్లిపుత్తూరు. ఆయన అవతారం చేసింది ఎప్పుడు? జ్యేష్ఠ మాసం స్వాతి నక్షత్రం పెరియాళ్వార్ అవతారం. అదే ఆండాల్ అవతారం ఆషాఢ మాసం పూర్వపాల్గుణ్య నక్షత్రం అవతారం. ఇది గుర్తు. అందువల్ల జ్యేష్ఠం అయిపోయిన తర్వాత ఆషాఢందనే, అందువల్ల జ్యేష్ఠ దీనికి ముందు పెట్టారు. ఇందుకు ముందు పాత్రంలో
మన్ను తిరుమడిసే మాడ తిరుక్కురుగూడు మిన్నుబుగడు విల్లుబుత్తు అని జ్యేష్ఠ మాసాన్ని పెట్టేశాడు. ఈ పాసరంలో ఆషాఢ మాసం పెట్టేశాడు. అది చెప్పాలి కదా. అందువల్ల అయితే ఒక తేడా ఉండదు. అక్కడ చెప్పింది ప్రథమ పర్వ నిట్టయి, ఇక్కడ చెప్పేది చర్మ పర్వ నిట్టయి. బాగా తెలుసుకోండి. అక్కడ చెప్పింది ఏం చెప్తే ప్రథమ పర్వ నిట్టయి. ప్రథమ అంటే భగవంతుడే దేవుడు దేవుడు అని చెప్పే మిగతా ఆళ్వారు గురించి అక్కడ చెప్పింది. ఇక్కడ చెప్పేది ఆచార్యుడే దేవుడు దేవుడు అని చెప్పేది ఇక్కడ చర్మ పర్వ నిట్టయి. ఇది దానికి దీనికి తేడా చెప్పింది. ఇప్పుడు ఆళ్వారుகள் అవతారం చేసిన దానికన్నా వీళ్ళు ముగ్గురు అవతారం చేసిందా ప్రధానం అని చెప్తాడు. ఏంటని చూస్తాం. ఇప్పుడు వ్యాఖ్యానం వాసిస్తాను. ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. 33ஆம் பாட்டு. இனி ஆழ்வார் திருமகளார் ஆண்டாள் என்று தொடங்கி கீழே அருளி செய்யப்பட்டவர்களுடைய அவதாரண ஸ்தலங்களையும் அடைவே இப்பாட்டாலே அருளி செய்கிறார். சீராரம் வில்லுபுத்தூர் என்று இவர்கள்தான் வாழ்வாக வந்துதித்தவர்களாகயாலே ஊர்களும் சீரும் செல்வமும் எங்கும் தடைத்திருக்கும்படி சீராரும் வில்லுபுத்தூர் சம்பத் சமிருத்தியுடைய வில்லுபுத்தூர், அதாவது பொன்னும் மணியும் முத்தும் சேர்ந்தாற்போலே பொன்னடியுடைய வில்லுபுத்தூர் உறைவானையும் மணிவள்ளி என்னும்படி ஸ்ரீரத்னமான நாய்ச்சியாரையும் முத்தாகரணமான சோதியிலே அவதரித்து இக்கரையிலே இறைத்திருந்தேன் என்னும்படி ஒரு கரை சேர்ந்திருக்கிற முக்த பிராயரான ஆழ்வாரையும் உடைத்தாய் இருக்கையாலே నిరవధిక నిత్య సీయై ఉడైతాయిరుకై ఇంతవరకు మనం ఏమని చూస్తాం. ఇప్పుడు దీంట్లో అక్కడ ఏ క్రమం ప్రకారం చెప్పాడో అదే క్రమం ప్రకారం చెప్పేసడం చేసేసాము. దాని తర్వాత వీళ్ళ మిగతా ఆళ్వారు అవతారం కన్నా వీళ్ళ అవతారం చాలా ముఖ్యం అని చెప్పేశాడు. మిగతా ఆళ్వారు అవతారం కన్నా, ఎందుకంటే మిగతా ఆళ్వార్లు అవతారం చేసేడు అని చెప్పి వాళ్ళ చరిత్రని తెలుసుకోవాలంటే వీళ్ళు లేదండి, వీళ్ళు ముగ్గురు లేదంటే వాళ్ళ చరిత్ర మనకి తెలవదు, వాళ్ళ వైభవం మనకి తెలవదు. అప్పుడు వాళ్ళ వైభవం తెలుసుకోవాలంటే ఎట్లని వీళ్ళు ముగ్గురు అవతారు వేరు ముగ్గురు ఆండాల్, అనంత మధురగవి ఆళ్వార్, తర్వాత స్వామి రామానుజుల వారు. వీళ్ళు ముగ్గురు అవతారం ఉండేదాని వల్లదా మనకి మిగతా ఆళ్వార్ల అవతారం మనం పూర్తిగా తెలుసుకుంది. అందువల్ల ఈ ఊర్లో అవతారం, ఈ దివ్యదేశం అవతారం చేశాడు కదా, అందువల్ల ఈ దివ్య దేశానికి వైభవం ఎక్కువ. ఏమి శ్రీరారం విల్లుపుత్తూరు, విల్లుపుత్తూరు దివ్య దేశానికి వైభవం ఎక్కువ. విల్లుపుత్తూరు దివ్య దేశం ఎట్లా వచ్చిందని తర్వాత చెప్తాను వైభవం. దాని తర్వాత శ్రీరారం విల్లుపుత్తూరు. ఇంకోటి ఏంది, శ్రీరారం అంటే విల్లుపుత్తూరు చాలా వైభవం. అంటే ఏ వైభవం స్వామి, ఏం వైభవం స్వామి? అక్కడ చాలా సంపత్తి ఉంటుంది అంటారు. ఏం సంపత్తి ఉంటుంది? సంపత్తి అంటే ఐశ్వర్యాలు. ఏం సంపత్తి ఉంటుందంటే తల్లి గోదాదేవి ఉండే తావల సంపత్తి లేదని చెప్పనవద్దా? గోదాదేవి ఉండే తావల సంపత్తి ఉండాదని చెప్పి తెలుసుకోవాలా? అక్కర్లేదే. గోదాదేవి ఎక్కడుండదో అక్కడ సంపత్తి ఉండదని అర్థం. స్వామి మీరు ఏం స్వామి ఇట్లా చెప్తున్నారు? గోదాదేవి అనేది భూమి పిరాటి, సంపత్తు ఉండేది శ్రీదేవి నాచ్యార్కి. శ్రీదేవి నాచ్యారు వేరు, భూమి పిరాటి వేరు కదా. గోదాదేవి నాచ్యారు భూమి పిరాటి అంశం కదా. అట్టయితే భూమి పిరాటి దగ్గర సంపత్తు ఉంటుందా? శ్రీదేవి నాచ్యారి దగ్గర సంపత్తు ఉంటుందా? శ్రీదేవి నాచ్యారి దగ్గర ఉంటుంది. అప్పుడు మీరు గోదాదేవిని చెప్తున్నారే, భూమి పిరాటిని చెప్తున్నారంటే ఆ సంపత్తి ఎక్కడ ఉంటుంది? శ్రీదేవి నాచార్య సంపత్తి ఉంటుంది వాస్తవంగా. ఆ సంపత్తి ఎక్కడ ఉంటుంది? ఈ ఈ ప్రకరణలో, ఈ ప్రకృతిలో, ఈ భూమిలో ఉంటుంది కదా, ఈ లోకంలో ఉంటుంది కదా. ఆ లోకం ఎవరు? భూమి పిరాటే కదా. అప్పుడు అది పెట్టిన తావు ఎక్కడ? భూమి దగ్గరనే పెట్టాలా, భూమి పిరాటి దగ్గర పెట్టాలా? శ్రీదేవి నాచ్య దగ్గర సంపత్తు ఉన్నా కూడా ఆ సంపత్తు పెట్టే తావు ఏది? భూమియే కదా, భూమి పిరాటి దగ్గర. అందువల్ల భూమి పిరాటి దగ్గర లేని సంపత్తే లేదు అంతా చెప్తారు. ఎట్లాంటి సంపత్తు? అందువల్లదా ఆండాల్ అవతారం చేసింది శ్రీవిల్లిపుత్తూరులో. ఆండాల్ అవతారం చేసింది శ్రీవిల్లిపుత్తూరులో. అది కాకుండా అట్లాంటి ఆ శ్రీవిల్లిపుత్తూరులో ఆ సంపత్తి ఎట్లా ఉంటుంది? ఇంతని చెప్పను కాదంట.
ఇంతని చెప్పను కాదు, అంత సంపత్తి, అంత సంపత్తి. ఇంతని చెప్పనవద్దు అంటే ఉండేది. అప్పుడంటే ఏమి, 3 సంపత్తి చెప్తారు. 3 సంపత్తి. 3 సంపత్తి అంటే ఏం తెలిసిన, పొన్ను, మొదట ద్రావిడ భాషలో చెప్తాను, తర్వాత తన తెలుగులో చెప్తాను. పొన్ను, మణి, ముత్తు ఉంటారు. పొన్ను అంటే బంగారాలు, బంగారు. మణి అంటే రత్నాలు, ముత్తు అంటే ముత్యాలు. ఈ 3 ఏదో బంగారు ఉంటుంది, ఏదో ముత్యాలు ఉంటుంది, ఏదో రత్నాలు ఉంటుంది అని చెప్తే, బంగారు అంటే ఏంది స్వామి, ముత్యాలంటే ఏంది స్వామి, రత్నం అంటే ఏంది, ఎవరిని చెప్తుంది అంటే రత్నం అనే ఒక స్వామిని చెప్తుంది, బంగారని ఒక స్వామిని చెప్తుంది, ముత్యాలని ఒక స్వామిని చెప్తుంది. ఇదిదా పొన్నుం మణియం ముత్తుం అని చెప్తుంది. ఇది ఎక్కడ ఉంటుంది, మెన్నడై అన్న నాచ్యార్ తిరుమొഴി పాసురం. మెన్నడై అన్నం పరంది విளையாடும் வில்லுபுத்தூர் உறைவாந்தன் பொன்னடி காண்பதோர் ஆசையினால் என் பொடுகையர் கண்ணினை తుంజా. పొన్నడి కాన్బదోర్, ఈ పొన్నడిని ఉండదు కదా, ఆ పొన్నడిదా బంగారు. బంగారు అని చెప్తాం కదా, పొన్ను అంటే ఏంది, బంగారు. ఇప్పుడు మనం ముందు చూసాం కదా, బంగారు, రత్నం, ముత్యాలను చూసాం కదా. ఈ 3 వైభవాలు ఎక్కడ ఉన్నాయి, శ్రీవిల్లిపుత్తూరుకు ఉన్నాయంట. ఎట్లా ఉండాలి స్వామి అంటే, ఇది ఆండాల్ పాసులోనే ఉండాది. ఈ శబ్దాలని ఎక్కడి నుంచి ఎత్తారు తెలుసా, నాచ్యార్ తిరుమల నుంచితే ఈ శబ్దాలనే ఎత్తారు. అప్పుడు బంగారు అంటే ఏంది స్వామి, బంగారు తిరువడి. యువతి బంగారు తిరువడి, వడభద్ర సాయి తిరువడి బంగారు తిరువడి. మెన్నడయన్నం పరంది విளையாடும் வில்லுபுத்தூர் உறைவாந்தன் పొన్నడి కాన్బదోరు ఆసైనాన్. పొన్నడి కాన అని చెప్పారు కదా. అప్పుంటే విగ్రహంలో ఉంటాడు ఆ పెరుమాళ్ళు, అక్కడ వేంచేసిండారు. మూలవరికి పేరు వచ్చి వడభద్ర సాయి అని పేరు. దీన్ని ద్రావిడ భాషలో వడపెరుం కోయిలుడయాన్, వడపెరుం కోయిలుడయాన్. మన తెలుగులో వడభద్ర, తెలుగు అంటే సంస్కృత భాష, వడభద్ర సాయి పాటనే వచ్చేసింది, పాట కూడా వచ్చింది. అది వడభద్ర సాయి అంటారు. దాని తర్వాత ఆయనకు ఉత్సవర్లు ఉండారు, పెరియ పెరుమాళ్ళని పేరు, ఆయనకు ఉత్సవర్లు ఉండారు. ఆ పెరుమాళ్ళకి అక్కడ కూడా వచ్చేటప్పుడు ఆ తిరువడి పెట్టుకోవాలి. ఆ తిరువడిదా పొన్నడి, దానిదా పొన్ను అంటే బంగారు, పొన్నడి అని చెప్పారు. సరే, ఇట్లా ఉన్నప్పుడు పొన్ను, ఆ బంగారు ఎట్లా ఉండొచ్చును స్వామి, బంగారు అంటేనే వైభవం కదా, వైభవం లేకుండా చెప్పచ్చా, వైభవం కదా. సరే స్వామి, బంగారు చెప్పేశారు, ఇప్పుడు రత్నం ఉండదా, ముత్యాలు ఉండదా అంటే తర్వాత రత్నాన్ని చెప్తారు. రత్నం ఏంటినా, మణివల్లి పెచ్చి వందేరి అండ్రి, మణివల్లి పెచ్చి వందేరి అండ్రి అని చెప్తారు. దీన్ని, ఈ శబ్దం కొంచెం మీరు గుర్తుగా దీన్ని వినాల. మణివల్లి పేచి అంటే ఇది ఆచారదయంలో ఇది ఒక సూత్రం. మణివల్లి పేచి వందేరి అండ్రి. ఆచార్యులు అడే మనవాళ్ళ పెరుమాళ్ నాయన అనుగ్రహించింది. స్వామి నమ్మాళ్వార్ తిరువుళ్ళం ఏమనేది చెప్పేదా ఆ గ్రంథం. ఆ గ్రంథంలో ఆళ్వార్ ఆయనకి ఎట్లంటే, ఆళ్వార్ చెన్నైలో బాగా తెలుసుకోండి, మణివల్లిని అక్కడ ఉండే స్త్రీలకి పేరు పెట్టుకుంటారు. మణివల్లి, ఆళ్వార్ చెన్నైలో అక్కడ ఉండే స్త్రీలకి, స్త్రీలంటే ఆడవాళ్ళకి, పిల్లలకి, చిన్న చిన్న పిల్లలకి, ఆడపిల్లలకి మణివల్లిని పెట్టుకుంటారు. అట్లంటే ఏం స్వామి, మణివల్లి అంటే మణివల్లి పేచి, పేచి అంటే మాట, మణివల్లి అంటే ఒక పేరు, పేచి అంటే మాట. అటైతే ఏ మాట అంటే, ఆ మణివల్లి పేచి అంటే శ్రీమాట అని పేరు, శ్రీమాట అని పేరు, స్త్రీలు మాట్లాడే మాటలు. ఇప్పుడు నమ్మాళ్వార్ పరాంకుశ నాయకిగా మాట్లాడతారు కదా, మాట్లాడు కదా. అటైతే నమ్మాళ్వార్ ఒక పురుషుడు, ఆయన పురుషుడు, ఆయన ఒక శ్రీభావం తీసుకొని మాట్లాడచ్చా స్వామి, కొంచెం గుర్తుగా వినండి. ఒక శ్రీభావం తీసుకొని మాట్లాడచ్చా.
ఇది స్వాభావికమా లేదు మనం మనం తీసుకొచ్చి పెట్టిందా? స్వాభావికంగా అంటే న్యాచురల్గా ఉండేది, తీసుకొచ్చి పెట్టేదంటే ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టేశాము అని అర్థం. ఇది స్వాభావికమా వచ్చింది, ఆ తర్వాత ఎవరైనా తీసుకొచ్చి పెట్టారంటే అన్ని ఆళ్వార్లకి స్వాభావికంగానే శ్రీభావం ఉండాది అని చెప్తున్నారు. అదా అటేతేనే நம்மாழ்வாருக்கு పరాంకుశ నాయకి భావం ఉండాది, తిరుమంగయాళ్వారికి పరకారణాయికి భావం ఉండాది. అప్పుడు ఇది స్వాభావికంగానే ఉండాది, ఇది తీసుకొచ్చి పెట్టింది కాదు. కొన్ని మందికి అలంకారం చేస్తారు, రాజులాగా అలంకారం చేస్తారు. అటైతే రాజు కాదు, అలంకారం చేస్తారు కదా. అదే ప్రకారం ఇప్పుడు నమ్మాళ్వారికి శ్రీలాగా అలంకారం చేసి పెట్టాడే, శ్రీభావం లేదంటే నిజంగానే శ్రీభావం. స్వామి ఆయన పురుషుడు. ఎట్లా నిజంగా అంటే నమ్మాళ్వారు ఒకటే కాదు, మిగతా ఆళ్వార్లు అందరే నిజంగానే శ్రీభావమే. మిగతా ఆళ్వారు ఒకటే కాదు, మనం అందరే శ్రీభావమే. స్వామి మీరు ఏం స్వామి ఇట్లా చెప్తున్నారు? వినేటోళ్ళు మేము స్త్రీలు. అది ఏందో కాలక్షేపానికి పురుషులు అంత రావటం లేదు. ఒకవేళ వాళ్ళని బాగా తెలుసుకున్నారో ఏమో, స్త్రీలకి ఏం తెలవలేదేమో. అయితే మను భగవంతుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మను రాముడికి ముందు పుట్టినోడు మను. మనుధర్మశాస్త్రంగా ప్రధానంగా మనం పెట్టుకోవడము మన భారతదేశంలో మనుధర్మశాస్త్రం ప్రకారంగా జరుగుతుంది. ఆ మను ఏం చెప్తున్నాడంటే, ఏ ఇంట్లో అయినా ఏదైనా నీకు సందేహాలు ఉంటే ఆ ఇంట్లో ఉండే స్త్రీలో ఉండే స్త్రీభావం ఉండే స్త్రీగా ఉంటది కదా, ముసలామ పెద్దామ, ఆమె దగ్గర అడుగు కనుక్కో అని చెప్తున్నాడు మను. ఆ ఇంట్లో ఉండే పురుషుడి దగ్గర కనుక్కో, పెద్ద పురుషుడి దగ్గర కనుక్కో అని చెప్పనే లేదు. స్త్రీలకి దా అన్ని తెలుసుంట. మను చెప్పాడు, మన అడిగేం చెప్పలా ఈ మాటని. అందువల్ల స్త్రీలు వచ్చి కూర్చుంటారు, మళ్ళీ ఎవరు పురుషులు ఎవరు రావటం లేదు ఉంది. అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు పురుష భావంతో ఆళ్వార్, ఆ పురుష భావం ఆళ్వార్ ఉన్నప్పుడు అప్పుడు శ్రీభావం తీసుకోవచ్చా స్వామి? అటైతే ఆయన శ్రీభావం చేసుకున్నారంటే అప్పుడు ఆండాలు ఏం చేయాలా? ఆండా శ్రీభావం కదా, ఇప్పుడు ఆండాలు పురుషభావం తీసుకోవాలి కదా. తీసుకోలేదు. ఇక్కడ పురుషభావం శ్రీభావం వచ్చింది నమ్మాళ్వారికి. శ్రీభావం ఉండే ఆండాలకి పురుషభావం రాలేదు. ఇది ఏం స్వామి అంటే అందరే శ్రీభావందా. స్వామి మేమంతా ఆడవాళ్ళు అందరూ శ్రీభావం చెప్పుకోవచ్చు, మీరు చెప్పేటోళ్ళు పురుషులే కాంటే అడియని కూడా శ్రీభావందా. అంటే ఆత్మ ఉండదు. శరీరాన్ని చూస్తే పురుష భావం తెలుస్తుంది. శరీరాన్ని పెట్టిదా ఇది స్త్రీ అని చెప్తాము, ఇది పురుషుడు అని చెప్తాము. ఆత్మను చూసి కాదు, ఆత్మ వల్ల చూడని కాదు కదా. అప్పుడు ఆత్మకి ఏం భావం స్వామి? అన్ని ఆత్మకి శ్రీభావమే, పురుష భావమే లేదు. పురుష భావం ఎవరు స్వామి? ఒక్కడే ఒకడు, ఓంగి ఉలగలంద ఉత్తమన్. నిన్న పాసురం, ఈరోజు ఆడిమడై కన్నా. ఓంగి ఉలగలంద ఉత్తమన్, వాడు ఒక్కడుదా పురుషుడు, పురుషోత్తముడు శ్రీమన్నారాయణ ఒకడే. మిగతా వాళ్ళు అందరూ శ్రీభావమే, మిగతా వాళ్ళు అందరూ శ్రీభావం. అందువల్లదా పతిం విశ్వస్య అని శాస్త్రం చెప్తుంది. పతిం విశ్వస్య, ఈ విశ్వానికే పతి, ఈ లోకానికే పతి. పతి అంటే భర్త. అప్పుడు మిగతా వాళ్ళంతా భార్య, మిగతా వాళ్ళు ప్రతి ఒక్కరు భార్య కదా. అప్పుడు మిగతా వాళ్ళు అందరు పత్ని కదా. అప్పుడు పత్ని అట్టయితే దానిదా ఏం చెప్తారు? మణివల్లి అంటారు. ఆ పత్నిగా ఉండేదా మణివల్లి. అప్పుడు ఆళ్వారికి ఈ శ్రీభావం అనేది స్వాభావికమా లేదు తర్వాత వచ్చిందా అంటే స్వాభావికమే. అది వచ్చింది కాదు స్వాభావికం ఉండేది. అన్ని జీవాత్మను శ్రీభావం, సరే అన్ని జీవాత్మ అది కాకుండా. అందువల్ల ఇది ఏం చెప్తున్నాడు? ఇప్పుడు శ్రీదేవి నాచ్యార్ నీలాదేవి నాచ్యార్ కన్నా భూమాదేవి నాచ్యార్ కదా వైభవం. భగవంతుడికి భూమాదేవి నాచ్యార్ దగ్గర ఉండే అనుభవం శ్రీదేవి నాచ్యార్ దగ్గర లేదు, నీలాదేవి నాచ్యార్ దగ్గర లేదు. అట్టయితే ఆండాళ్ళ దగ్గర ఉండే అనుభవం శ్రీదేవి నాచ్యార్ దగ్గర లేదు, నీలాదేవి నాచ్యార్ దగ్గర లేదు. అప్పుడే భూమి పిరాటి దగ్గర అనుభవం.
ఎందుకంటే చూంటే భూమి పిరాట్లదా నిలబడి ఉంటాడు, భూమి లేదా నిలబడి ఉంటాడు, భూమి మీద చూస్తాడు, భూమి మీద నడుస్తాడు, భూమి మీద కూర్చుంటాడు, భూమి మీద పండుకుంటాడు, భూమి మీద ఆలింగనం చేసుకుంటాడు, భూమి మీద అన్ని సమాచారాలు చేస్తాడు. అట్లయితే ఏమి తన్నుల్ కరక్కుం ఉమిడం తడం పెரும் தோளாரத்தழுவும் பாரண்ணம் மடந்தையை மால் செய்கின்ற மால் ఆర్ కాన్బారే. ఇది ఆళ్వార్ పాసం. అయితే పెరుమాళ్ పండుకునేది కానీ నిలబడేది కానీ అదే ప్రకారం ఎక్కడో ఒకడు ఏదో చేస్తూ ఉంటాడు కదా, అదంతా చేసేది కానీ ఆయన పొయ్యేది కానీ నడిచేది కానీ ఆయన అంతా నియమనం చేసేది కానీ ఏదైనా ఎక్కడ ఈ భూమి లేదనే, ఈ భూమి పిరాటి దగ్గరదనా, శ్రీదేవి దగ్గర పోతుందా, అందువల్లదా రత్నం అన్న శ్రీరత్నం. ఇప్పుడు రెండు చూసాము, ఒకటి బంగారు, అది ఎవరిది, పెరుమాళ్ తిరువడి బంగారు. ఇప్పుడు రత్నం ఏది, ఎవరు రత్నం, ఆయనదా రత్నం. ఎట్లాంటి రత్నం, భూమి పిరాటి దగ్గరే అన్ని పెట్టుకుంటాడు కదా, అందువల్ల రత్నం. ఇప్పుడు ఇప్పుడు రత్నం అనేది ఆండాలకు వచ్చేది, అదే బంగారు అనేది పెరుమాళకు వచ్చింది. పెరుమాళ్ బంగారు ఎక్కడ స్వామి, పొన్నడి విల్లిబుత్తూరు ఉరైవాందన్ పొన్నడి కాన్పదోర్ ఆశయినాల్. పొన్నడిని వచ్చింది కదా, అది వడభద్ర సాయి తిరువడిని పొన్నడి, అది బంగారు. అదే మణి అంటే ఏంది, మణివల్లి పేచి, మణి అంటే రత్నం. ఆ రత్నం అనేది ఆండాల్ వచ్చేసింది. ఇప్పుడు రెండు వచ్చేసింది, మనం మూడు చూసాము, ఒకటి బంగారు, ఇంకోటి రత్నం, ఇంకోటి ముత్యాలు. ముత్యాల పందల అని చెప్పి ఒక వాహనం ఉంటుంది తిరువేంకటమణియానికి ఉత్సవంలో, భాద్రపద మాసం ఉత్సవంలో చూపిస్తారు ఉండికని. ఇప్పుడు ముత్యం ఏం స్వామి, ముత్యం ఎవరు, ముత్యాలు ఎవరంటే ఆని స్వాతిలో, ఆని అంటే జ్యేష్ఠ మాసం, ఆని అనేది ద్రావిడ భాషలో జ్యేష్ఠ మాసాన్ని ఆని అంటారు. ఆ పక్కన జ్యేష్ఠ మాసంలో స్వాతి నక్షత్రం అవతారం చేసింది పెరియాళ్వార్. ఆయన ఒక పాత్రం చెప్తారు. ఏం పాత్రం అంటే, అక్కర ఎన్నం అనర్த்த கடலுள் அழுந்தி கிடந்தேனை உன் பேரருளால் ఇక్కర ఏరి ఇలైతిరిందేన్. అక్కరై ఇక్కరై అన్నాడు. అటైతే ఆ పక్క ఈ పక్క ఇద్ద శబ్దం. అక్కర అంటే ఆ పక్క, ఇక్కర అంటే ఈ పక్క. ఇప్పుడు అక్కర అనేది చాలా దూరంగా ఉంటుంది, అటైతే ఆ పక్కన అంటాం. స్వామి ఇటు పక్క ఉన్నదండి అని చెప్తాం కదా, అప్పుడే చాలా దూరంగా ఉన్నది. ఇదిగో ఇక్కడ ఉన్నదండి, ఇటు పక్క ఉన్నది అని చెప్తాండి, ఇది దగ్గర అర్థం కదా. ఇప్పుడు అటు పక్క అంటే దూరం, ఇటు పక్క అంటే దగ్గర. అప్పుడు అటు పక్క అనేది అక్కరని చెప్పాడు, ఇటు పక్క అనేది ఇక్కరని చెప్పాడు. ఇప్పుడు శ్రీవైకుంఠం చాలా దూరంలో ఉండదు, ఈ లోకపు సంసారం అనేది మన దగ్గరికి ఉండదు మన అభిప్రాయం ప్రకారం. అయితే పెరియాళ్వార్ అభిప్రాయం ప్రకారం శ్రీవైకుంఠం ఆయన పక్కన ఉండాలంట, సంసారం చాలా దూరంలో ఉండాలంట. అప్పుడు ఈ సంసారం అనే ఈ లోకము అక్కరని చెప్పేసాడు, అక్కడ ఉండాలి అన్నాడు. శ్రీవైకుంఠం అనేది ఇదిగో ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉంటుంది, అదే చెప్తున్నది. అప్పుడేమే ఆయన ప్రకారం ఈ అక్కర అనేది సంసారం కాదు, సంసారానికి దానికి చాలా దగ్గర కాదు, దూరంగా ఉండాలి అని చెప్తారా. అప్పుడు ఆ ప్రకారం భగవంతుడా నీ అనుగ్రహం వల్ల ఏం చేశాను, ఇప్పుడు ఇక్కరై అంటే ఈ మోక్షం, ఈ మోక్షానికి వచ్చేసాను అన్నాడు. మోక్షానికి వచ్చి ఇలా తిరుందేన్, హాయిగా ఉంటాను, చాలా హాయిగా ఉంటాను అప్పుడన్నాడు. అప్పుడే అక్కరై ఇక్కరై అంటే ఏమి, ఇక్కరై అంటే ఇక్కరై అంటే శ్రీవైకుంఠం, అక్కర అంటే సంసారం. ఆ సంసారం సముద్రం అని చెప్పాడు కదా. అప్పుడు సంసారం సముద్రం సాగరం చెప్పాడు కదా. సాగరం అంటే ఆ సాగరం లోపల ముత్యాలు ఉంటుంది, అందువల్ల ఆ ముత్యాలు ఎత్తేడు అని అర్థం. అప్పుడు పెరియాళ్వార్ ముత్యాలు ఎత్తాడు. అప్పుడే ఇక్కడ ఉన్న ఒక కరైలో శ్రీవైకుంఠంలో వచ్చి చేరిపోయాడు. అప్పుడు ముత్త ప్రాయరాగా ఆళ్వార్ అంటే ముక్త ప్రాయర్ అంటే ఏమి, ఇంకా మోక్షానికి పోలా. అయితే ముత్యాలుకుండే వైభవం ఏమో ఆ వైభవంగా ఎవరు ఉంటారు, పెరియాళ్వారు ఉంటారు.
ఆయన శ్రీవిల్లిపుత్తూరులో ఉండుకొని నేను శ్రీవైకుంఠ వచ్చేసానని చెప్తారు. అయితే శ్రీవైకుంఠం పోలా ఆయన చెప్తున్నారు, అదిదా ముత్యాలు. ముత్యాలు అనేది అప్పుడు ఎట్లంటే సముద్రంలో సాగరంలో ముత్యాలు కొంతమంది తీస్తారు కదా, తీస్తే దాన్ని తీసుకొచ్చి బయట పెట్టుకొని హాయిగా కూర్చుంటారు కదా. అదే ప్రకారం ఈ ముత్యం ఎవరు? పెరియాళ్వార్ ముత్యాలు. ఇప్పుడు బంగారు అనేది ఎవరు? పొన్నడి అనే శ్రీవిల్లిపుత్తూరు ఉరైవాందన్ పొన్నడి కాన్బదోర్ ఆశైలాన్ని ఆ వడభద్ర సాయి పొన్నడి అని బంగారు అయిపోయింది. దాని తర్వాత మణి అంటే రత్నం, రత్నంగా ఉండేది ఆండాలైంది. దాని తర్వాత ముత్యాలుగా ఉండేది పెరియాళ్వారు అయిపోయింది. ఇప్పుడు 3 ఉంటాయి కదా, అందువల్లదా శ్రీరారం విల్లుపుత్తూరు. శ్రీరారు అంటే విల్లుపుత్తూరుకి వైభవం ఏం వైభవం స్వామి అంటే రత్నం ఉండాది, ముత్యాలు ఉండాది, బంగారు ఉండాది. బంగారుగా పెరుమాళ్ళు ఉండారు, ముత్యాలుగా పెరియాళ్వారు ఉండారు, రత్నంగా గోదాదేవి ఉండాది. అందువల్ల ఈ 3 ఉండేదాని వల్ల శివులిపుత్రుడికి ఎంత వైభవం స్వామి. అందువల్ల శ్రీరారం విల్లుపుత్తూరు అంటున్నాం. ఆ విల్లుపుత్తూరుకున్న వైభవం చెప్పనవద్దా? చెప్పనే కాదు. విల్లుపుత్తూరుకు వైభవం చెప్పనవద్దంటే చెప్పనే కాదు. అట్లాంటి విల్లుపుత్తూరు వైభవం ఒకటి. ఇది మొదట అర్థం. అప్పుడంటే శ్రీరారం విల్లుపుత్తూరు అనే ఒక శబ్దానికి మొదట అర్థం నీకు చెప్పేశాడు. అండ్రికే రెండో అర్థం. ఇప్పుడు వ్యాఖ్యానం అండ్రికే கோவலதம் பொற்கொடியான நாச்சியாரையும் மணியை வானவர் கண்ணனை எண்ணம்படியான சர்வேஸ்வரனையும் சொல்லுகிறதாகுமாம். அன்றைக்கு சீர்மல்குமாய்ப்பாடு செல்வத்திற்போலே ஆழ்வாரும் திருமகளாரும் கோபஜன்மத்தை ஆஸ்தானம் பண்ணி குணானுபவைக யாத்திரையாய் போருகையாலே மணிபுகழ்வன் குருகூர் என்கிறபடியே கிருஷ்ண குணங்களாலே పూర్ణమాయి இருக்கிறயை పట్టச் చల్లవుమాం. ఇంతవరకు చూసేస్తాం. ఇది మొదట అర్థం చూసేసాం కదా. ఇప్పుడు ఈ 3 ఉంటుంది. శ్రీరారం విల్లుపుత్తూరు అని చెప్పేశాడు మొదట అర్థం. అప్పుడేమి బంగారుగా పొన్నడి అనే వడభద్రసాయి, దాని తర్వాత ముత్యాలుగా పెరియాళ్వార్, రత్నంగా ఆండాలు చెప్పేసింది. రెండో అర్థం ఏమిటంటే కోవలతం పొర్కొడియే. ఎక్కడో మనం వినిండాము స్వామి ఈ శబ్దాన్ని. తిరుపావిని వచ్చే శబ్దం ఇది. కోవలతం పొర్కొడియే పుత్తరవల్గల్ పొలమైలే పోదరాయ్. కోవల పొర్కొడి అని చెప్తారా? పొర్కొడి అంటే పొర్పొరు అంటే పొన్ను అంటే బంగారు. ఆ బంగారు ఎవరు? నాచ్యారత, ఆండాలు నాచ్యేదనే. అందువల్ల అప్పుడు కోవలతం పొర్కొడియే ఉనకు శబ్దాన్ని పెట్టుకొని బంగారుని నాచ్యారుగా చెప్పచ్చు. ఇది ఒకటి. అది కాకుండా ఇంకోటి రత్నం కావాలి కదా. రత్నం ఎవరు స్వామి? நம்மாழ்வார் பாசுரம் முதல 10 திருவாய்மையிலோ கடாபாசுரம் மணியை வானவர் கண்ணனை తన్నదోర్ అనియై తెన్కురుగు చెడగోపన్. మణి అని పెరుమాళని చెప్పచ్చు. మణి అంటే రత్నం, మణి అని రత్నంని పెరుమాళని చెప్పచ్చు. అదే ప్రకారం పొన్ అని కోవలతం పొర్కుడి అని చెప్పి ఆండాల్ని బంగారుగా చెప్పచ్చు. అయితే వీళ్ళు ఇద్దరిని చెప్పేసేది కదా. అప్పుడు రత్నం వచ్చింది, బంగారు వచ్చింది. ఇది ఒక అభిప్రాయం. అప్పుడు రత్నంగా ఎవరుంటారు? శ్రీమన్నారాయణ ఉంటాడు. బంగారుగా ఆండాల్ తల్లి ఉంటుంది. ఇది ఒక అభిప్రాయం. ఇది శ్రీరారం విల్లుపుత్తూరు అనే ఒక శబ్దానికి ఒక అభిప్రాయం. మళ్ళా శ్రీరార్ అని చెప్తే ఇంకో అర్థం, మూడో అర్థం. శ్రీరార్ అంటే ఏంది? శ్రీరార్ అంటే ఇది గుణాలను ఒక అర్థం. గుణాలు ఎంత గుణాలు, ఒక్క గుణాలు ఏంటంటే ఇంతవరకు షీర్ అనే శబ్దానికి ఏం చెప్పాడు? ఏం వైభవం చెప్పాడు? సంపత్తు చెప్పాడు. ఇంతవరకు షీర్ అనే శబ్దానికి సంపత్తి చెప్పాడు. ఏమేమి సంపత్తు? రత్నమేమి, బంగారు ఏమి, ముత్యాలు ఏమి, ఇదంతా చూసాము. ఇప్పుడు షీర్ అనే శబ్దానికి గుణాల అనుభవం అని పెట్టుకొని ఏం స్వామి అంటే కృష్ణ గుణాలు పూర్ణంగా ఉండే ఊరు శ్రీవిల్లిపుత్తూరు. స్వామి కృష్ణుడు అవతారం చేసింది మథురా నగరంలో, గోకులంలో,
అక్కడగా ఉన్నాడే కానీ, బృందావనంలో ఉన్నాడు కానీ శివులిపుత్తూరు ఉన్నాడా? అప్పుడు కృష్ణ గుణాలు పూర్ణంగా ఉండే శివులిపుత్తూరు అంటేనే కృష్ణ గుణాలు ఉండొచ్చు అంటే, కృష్ణ గుణాలు ఉండొచ్చు అంటే మనం మొదట పాసురం చూడాల. మొదటి పాసురం ఏది? మార్గడి తింగల్ మది நிறைந்த నన్నాలాల్ నీరాడ పోదివినో నీరిడియీర్. ఇప్పుడు చెప్తే శబ్దంగా చాలా ముఖ్యం. షీర్మల్గు ఆయిపాడి చల్వత్ చిరుమీర్గాల్. షీర్మల్గు ఆయిపాడి చల్వత్ చిరుమీర్గాల్. ఆయిపాడి అంటే గోకులం, దానికి తిరువాయిపాడి అంటారు. తిరువాయిపాడిని గోకులాన్ని తిరువాయిపాడి అంటారు. అట్లా ఉన్నప్పుడు అక్కడ తల్లి ఏం చెప్తుంది గోదాదేవి? షీర్మల్గు, షీర్ అంటే అదే షీర్ది అక్కడ శ్రీరారం విల్లిపుత్తూర్. అదే ప్రకారం షీర్మల్గు ఆయిపాడి. మనవాళ్ళ బావని ఎంత మాత్రం మన పెద్దవాళ్ళు గోదాదేవి ఆయన తల్లి ఏ శబ్దాన్ని పెట్టిందో అదే శబ్దాన్ని తీసుకొచ్చి పెట్టేశాడు. తీర్మల్గు ఆయిపాడి చల్వత్ చిరుమీర్గాల్. ఆయిపాడి అంటే గోకులం, బృందావనం. గోకులంతో ఆయిపాడి అంటే అక్కడ ఎంత వైభవం ఉంటుంది, ఎంత వైభవం ఉంటుంది. అదే వైభవం శివిలిపుత్తూరుకు ఉండాలంటారు. ఎక్కడ స్వామి ఉంటుంది? ఇదో చెప్తుంది తల్లియే. చిరుమల్గా ఆయిపాడు చల్వత్ చిరుమీర్గాల్. ఇప్పుడు ఈ పాసురం అక్కడ గోకులంలో పోయి పాడిందా, శివిలిపుత్తూరులో పాడిందా? శివిలిపుత్తూరులే కదా. అందువల్ల శివిలిపుత్తూరులో అంత వైభవం ఉండాలి. ఇది మూడో అర్థం. స్వామి ఇన్ని అర్థాలు ఉండదా? శ్రీరారం విల్లిపుత్తూరుకి మూడు అర్థాలు. మొదట అర్థం పొన్ మణి ముత్తు. పొన్నంటే బంగారు, మణి అంటే రత్నం, ముత్తు అంటే ముత్యాలు. పొన్ననే బంగారు అనేది వడభద్రసాయి తిరువడి పొన్నడి, అందువల్ల పొన్ను. ఆ వైభవం శ్రీరారు. దాని తర్వాత రత్నం అనేది ఏం స్వామి? ఎవరు స్వామి రత్నం? రత్నం పూర్తిగా ఉండదు అంటే రత్నం అనేది గోదాదేవి. దాని తర్వాత ఇంకోటి ఏంది స్వామి? ముత్యాలు పెరియాழ்వారు. ఇది ఒకటి. రెండోది అంటే పొన్నంటే గోదాదేవిని పెట్టుకొని, రత్నం అంటే పెరుమాళ్ళని పెట్టుకొని రెండో అర్థం చూపించాడు. మళ్ళా మూడో అర్థం అంటే మన పాసురలనే షీర్మల్గు ఆయిపాడి చల్వత్ చిరుమీర్గాలు ఉండాది. అందువల్ల అప్పుడు ఆయిపాడి అనే ఆ గోకులంలో బృందావనంలో ఎట్లా వైభవం ఉంటుందో, సంపత్తి ఉంటుందో అదే సంపత్తి శివిలిపుత్తూరులో ఉండాది. అందువల్ల శ్రీర్మల్గా ఆయిపాడు గోదాదేవి పాడింది. అందువల్ల శ్రీరారం విల్లిపుత్తూరు. ఇది మూడు వచ్చింది. శ్రీరారం విల్లిపుత్తూరు అని చెప్పి అప్పుడు అంత గుణాలు సరి. కృష్ణ గుణం పూర్ణంగా ఉండేది శ్రీరారం విల్లిపుత్తూరు. సరే, పెరియాழ்వారం దీంట్లో ఏమంటే పెరియాழ்వారు కానీ అదే ప్రకారం గోదాదేవి కానీ ఇద్దరు గోపికా భావంలో పాసురాన్ని పాడతారు. గోపికా తిరుప్పావై 29 పాసురాలను గోపికా భావం, 30వ పాసురం ఆండాలుగా పాడింది. దానికి ముందంటే ఏమి? మార్గడి తింగల్ పాసురం ప్రారంభించి చిట్టంచులుగాలే పాసుర పర్యంతం అంతా గోపికా భావం, గోపికా శ్రీ భావం ఆ భావనదా. అప్పుడు కృష్ణ గుణాన్ని అనుభవించేది వీళ్ళకి ఏమి తెలుస్తుంది? వీళ్ళకి అదిదా వీళ్ళ లైఫే. వీళ్ళకి లైఫ్ ఏమంటే గోదాదేవికి కానీ పెరియాழ்వారికి కానీ వీళ్ళకి ఏమంటే కృష్ణ గుణాలను అనుభవించేది. అందువల్లదా శ్రీరారం విల్లిపుత్తూరు. దీనికి ఏలాగది? మణిపుగళ్ వన్ కురుగూర్. మణిపుగళ్ వన్ కురుగూర్ అటంటే తిరుక్కురుగూర్ ఎట్లా వైభవంగా పూర్తిగా ఉంటుందో అదే ప్రకారం కృష్ణ గుణాల వల్ల విల్లిపుత్తూరు పూర్తిగా ఉంటుందంట. అందువల్ల శ్రీరారం విల్లిపుత్తూరు. శ్రీరారం విల్లిపుత్తూరు అంటే కృష్ణ గుణాలు పూర్తిగా ఉంటుందంట. ఆ ప్రకారం కృష్ణ గుణాలు ఎక్కడ ఉంటుంది స్వామి? ఎక్కడ? తిరుక్కురుగూరులో ఉంటుంది, ఆళ్వార్ తిరునల్లో ఉంటుంది. అదే ప్రకారం శ్రీలిపుత్తూరులో ఉంటుంది. ఇది శ్రీరారం విల్లిపుత్తూరు అనే శబ్దానికి ఉండే అర్థం. తర్వాత సెల్వత్ తిరుక్కోలూర్. ఇప్పుడు రెండోది చూస్తాం. సెల్వత్ తిరుక్కోలూర్. செல்வம் மல்கி அவன் கிடந்த திருக்கோளூர் என்கையாலே வைத்தமானதியை உடைத்தாயிருக்கை ஏறார் பெரும்பூது. அதாவது ஏறார் எதிராஜர் அவதரிக்கையாலே அழகுமிக்கிருந்த பெரும்பூதூர் என்கை அன்றிக்கே செங்கையல் வாவிகள் சூழ்வயல் நாணம்
செறிந்த பெரும்போதர் என்கிறபடியே ஊர் வளப்பத்து சலோமாம் என்னுவை என்று பிரசித்தமாக சொல்லப்படுகிற இந்த ஸ்தலங்கள் பாரில் மதியாரம் ஆண்டால் మధురగవియాழ்వార్ ఎతిరాజన్ తోండి ఓరింగి ఇంతవరకు చూస్తాం. ఇప్పుడు తర్వాత ఇదేంటి తెల్వత్ తిరుక్కోలూరు, ఇంతవరకు మనం చూసింది శ్రీరారం విల్లుపుత్తూరు చూసాము. సెల్వత్ తిరుక్కోలూరు అంటే ఏం స్వామి? సెల్వం మల్గి అవన్ కిడంద తిరుక్కోలూరు. ఈ పాసురం అనేది స్వామి నమ్మాళ్వార్ తిరుక్కోలూరుకు అనుగ్రహించిన భాషలో ఇది ఉండాది. ఉన్నం చోరు పరుగు నీర్ தின்னும் வெத்திலை எல்லாம் கண்ணன் எம்பெருமான் என்றென்றே கண்கள் நீர் மல்கி மண்ணுனுள் அவஞ்சீர் వలమిక్కవనోర్ వినవి తిన్నం ఎన్ ఇలమాన్ పొగుమూర్ తిరుక్కోలూరే అని చెప్పి ఆ ఊరు పాసరం. దీంట్లో మడవాళ మామని తిరువాయిమిడి నూట్రందాజని ఒకటి అనుగ్రహించారు. ఒక్కొక్క వంద తిరువాయిమిడికి ఒక్కొక్క పాసరంగా పెట్టారు. దాంట్లో ఒక పాసరం ఉన్నం சோறு பருகு நீர் பாசு. ఆ పదిగానికి ఉన్నం சோறாதி ஒரு மூன்றும் ఎంబెరుమాన్ కన్ననంటే నీర్మల్గి కన్నినైగల్ అని చెప్తారు. దాంట్లో తారకం, పోషకం, భోగ్యం అంత కిచుడే వేరే ఏం లేదు. అయిదా సెల్వం మల్గి అవన్ కిడంద తిరుక్కోలూరు. దీని ఒక విషయం చెప్తాను. ఏమైందంటే రాత్రి పూర్తిగా పండుకొని ఉండది పరాంకుశ నాయికి. అట్నే పండుకొని మూర్ఛై పడిపోయింది. తల్లి చూసింది, ఇట్లా పడిపోయింది, ఇట్లా ఉండబాక, ఎందుకోసం ఇలాగ ఉంటావుంది చెప్పుకుంటా నిద్రపోయింది. తల్లి చెప్పుకొని నిద్రపోయింది. తెల్లారితే తల్లి పక్కన కూతురు పరాంకుశ నాయికి పండుకోనింది. ఇద్దరు ఒకే పడగల పండుకున్నారు. తెల్లారితే 5 లేచి చూస్తే కూతురు కనిపించలేదు. ఏం ఎక్కడ పోయింది అని ఎతకతున్నారు. ఎతకతా ఉంటే ఆ పక్కింటోళ్ళు, ఈ ఇంటోళ్ళు, ఆ ఇంటోళ్ళు, తల్లి ఎవరు అమ్మలక్కలతో వచ్చేసారు. ఏమైంది, మీ కూతురు కనిపించలేదు, ఎక్కడ పోయింది అన్న. లేదు కూతురు తప్పకుండా తిరుక్కోలూరుకి పోయి ఉంటుంది. తిన్నమెన్ ఇలమాన్ పొగుమూరు తిరుక్కోలూరే, తప్పకుండా తిరుక్కోలూరుకి పోయి ఉంటుంది. ఎలా చెప్తావు నువ్వు చూసేవా? నేను చూడలా. ఆయన కూడా రాత్రంతా ఏం చెప్పిందంటే జన్ని వచ్చినట్టు తిరుక్కోలూరు వైత్తమానిది పెరుమాళ్, తిరుక్కోలూరు పెరుమాళ్ ఇది చెప్తా ఉన్నది. అట్టయితే ఆ గుర్తు వచ్చి నేను నిద్రపోయాను, నాకు ఆయాసంగా అయిపోయింది, నిద్రపోయాను, ఆ పోయింది అని చెప్తున్నా. అప్పుడు తిరుక్కోలూరుకు నడిచిపోయింది. తిరుక్కోలూరు ఎట్లా పోయిందంటే తారక, పోషక, భోగ్యం అంటారు. అట్టయితే మనం ప్రాణంతో ఉండాలంటే ఒకటి, బాగా పెరగాలంటే ఒకటి, దాని తర్వాత భోగ్యంగా ఉండాలంటే అంటే అట్లయితే ఉన్నం సోరు పరుగు నీర్ తిన్నం వెట్టిలై అంటే మనం దారకం అంటే ఏంటి? మనం ధరించాలంటే నీళ్లు కావాలి. నీళ్ళు లేకపోతే ధరించను కాదు. అదే నీళ్ళు ఉంటే స్వామి ధరిస్తాను స్వామి, కొంచెం పెరగాలంటే దానికి అన్నం కావాలా. అన్నం లేకపోతే పెరగను కాదు, అన్నం కావాలా. సరే పెరిగేసాను, ధరించేసాను, అయితే ఆనందంగా ఉండాలంటే దానికి ఏం కావాలా? తమలపాకులు మిగతా అంతా కావాలా. అదా ఉన్నం సోరు పరుగు నీర్ తిన్నం వెత్తిలై. వెత్తిలై అంటే తమలపాకు. ఇది మూడు ఎవరంటే కృష్ణుడే. నేను ప్రాణంతో ఉండాలంటాను కృష్ణుడిదా ప్రధానం, నేను పెరగాలంటాను కృష్ణుడిదా ప్రధానం, నేను ఆనందంగా ఉండాలంటేను కృష్ణుడిదా ప్రధానం అని చెప్తుంది కదా. అందువల్ల అక్కడ పోయి ఉంటారు. అట్లాంటి దివ్య దేశం పోయాడు కదా, అది సెల్వం మల్గి అవన్ కిడంద తిరుక్కోలూరుకే. ఇదా సెల్వ తిరుక్కోలూరు. సెల్వం అంటే చాలా సంపత్తు. అక్కడ ఏం స్వామి సంపత్తు? ముదుగున చూసాము, వైత్తమానిది పెరుమాళ్, కుబేరుడికే నవనిధిని ఇచ్చింది ఆ పెరుమాళదా. ఏం చరిత్రం సులభంగా చెప్తాను, 1 నిమిషంలో చెప్పేస్తాను. కుబేరుడు ఏదో వచ్చున్నాడు, ఈ పార్వతిని చూసి నవ్వేశాడు. పార్వతి కొంచెం నల్లగా ఉంటుంది. మన శ్రీదేవి నాచ్యారు, భూదేవి నాచ్యారు, నీలయదేవి నాచ్యారు అంత అందమంతా కనిపించదు.
కొంచెం నలుపుగా ఉంటుంది, ఒకలాగా ఉంటుంది. ఏమో చూసి నవ్వేశాడు. నవ్విన తర్వాత పార్వతికి కోపం వచ్చేసింది. కోపం వచ్చిన దానివల్ల ఆయన శపించేసి, పార్వతి శపించింది, నీ సొమ్మని పోవాల్సింది అని చెప్పి శపించేసింది. పోయింది. అన్ని కుబేరుడు సొమ్మే లేదు, పోయింది. అప్పుడు ఆ కుబేరుడు ఏం చేశాడు, ఈ పెరుమాళ్ దగ్గర వచ్చితే ప్రార్థన పెట్టుకుంటారు. ఈ వైత్తమానిది పెరుమాళ్, ఈ పెరుమాళ్ దగ్గర ప్రార్థన పెట్టుకొని నాకు కాపాడి, నా సొమ్మునంతా కాపాడి, నవనిధి అంటారు, నవనిధిని నాకు కాపాడి అని చెప్పి ఆ నవనిధిని కాపాడి ఎవరికి, కుబేరుడికి ఇస్తాడు. కుబేరుడికి ఇచ్చింది కాకుండా ధర్మాన్ని స్థాపిస్తాడు. స్థాపించిన దాని వల్లదా ఆ పెరుమాళికి పేరు వైత్తమానిధి. ఆ పెరుమాళికి పేరే మైత్రమానిధి అని పేరు. ఈ దివ్య దేశం అనేది మధురకవి ఆళ్వార్ అవతార స్థలం. అందువల్ల సెల్వ తిరుక్కోడూర్ అందు. ఏం స్వామి మధురకవి ఆడు అవతార స్థలం ఏముంటుంది అంటాడా? ఏం లేదండి, అక్కడ ఆ నీకు పేరు సేవించాల. ముందు మధురకవి ఆడు సేవ సాయిస్తాడు, సన్నతి ఉంటుంది. లోపలదా వైత్తమానిధి పెరుమాళ్ ఉంటారు, పండుకొని ఉంటారు, ఇట్లా పండుకుంటారు అటువంటి. అందువల్ల ఆ ప్రకారం ఉంటుంది. సరే, అందువల్ల అక్కడ ఆ దివ్యదేశంలో తిరుక్కోడూరు అనేది చాలా సంపత్తు, పెరుమాళే సంపత్తు. ఇంకో మాట కూడా చెప్పేస్తాం, మనకి ఇదంతా మన సంప్రదాయంలో లేదు. అయితే ఆ ప్రకారం కొంతమంది చెప్తారు, అదేం తప్పేం లేదు. ఏదో సొమ్ము పెట్టుకున్నాను, ధారపోయింది. కొంతమందికి ఇల్లు వాకిలంతా ఉంటుంది, ఇల్లు వాకిలు వాళ్ళ సొంతంగానే ఉంటుంది. ఏదో మధ్యలో బంధువుల దగ్గర ఏదో తగులు వచ్చి ఆ బంధువులు కేసు వేసి ఆ ఇల్లంతా పోంగొట్టుకున్నారు అనుకోండి, ఇదంతా చాలా తావలో జరుగుతుంది. అట్లాంటి వాళ్ళు ఈ దివ్య దేశానికి వచ్చి ప్రార్థన పెట్టుకుంటే వాళ్ళు పోంగొట్టిన ఆ సొమ్మన్ని దొరకద్దని చెప్పి ఐతికం చెప్తుంది ఆ దివ్యదేశం. ఇది నేను చెప్పి మీరు అట్లా పోవాల్సిన పని లేదు. ఇంత శ్రీమన్నారాయణ ఎందుకోసం చెప్తానంటే, అందుకదా వైత్తమానిధి పెరుమాళని పేరు ఈ దివ్యదేశంలో. మన పోంగొట్టిన సొమ్ములు పోతేనే ఈ దివ్యదేశ పెరుమాళతో ప్రార్థన పెట్టుకుని దొరకద్దంట. కొత్తగా మనకు సొమ్ము కావాలంటేనే ఇవి దివ్య అంటే ఆయనదా సొమ్ము పెట్టుకున్న పెరుమాళు. స్వామి తిరుపతి ఏడుకొండల వాడు, ఆయన బాగానే పెట్టుకుంటాడు, ఏం లేదు, ఆయన దగ్గర పోవచ్చు, ఏం తప్పేం లేదు. ఇది సెల్వ తిరుక్కోలూర్ అయింది. దాని తర్వాత మూడోది ఏరార్ పెరుంపూదూర్. ఏరార్ పెరుంబూదూర్, పెరుంబూదూర్ అంటారు. దీనికి శ్రీపెరుంబూదూర్కి భూతపురి అని పేరు. బాగా తెలుసుకోండి, శ్రీపెరుంబూదూర్ సులభంగా చెప్తాను దాని ఆ చరిత్ర ఏమిటి. భూతపురి అని పేరు. పరమశివుడు నాట్యం ఆడుతా ఉన్నాడు. ఆయనకి నాట్యం ఆడేది అనేది ఆయన కళ, అది ఆయన ఆడుతా ఉన్నాడు. అప్పుడు భూతకణాలంతా దాన్ని చూసి నవ్విందంట. ఏది ఇట్లా ఆడుతున్నాడు అంటే, ఆయన శ్మశానంలో ఆడేది అది ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు, కొన్ని తావులో కుంభమేళా అని పెట్టుకుంటారు. అక్కడంతా ఇలాగ కొన్ని మందిలో వస్తారు, బాగా విభూతి అంతా పెట్టుకొని ఇదంతా వచ్చి ఎట్లా ఆడతారు. ఎట్లా ఆడతారంటే ఒంటి మీద గుడలు కూడా ఉండదు. శాస్త్ర సమ్మతమే కాదు, ఆ ప్రకారం చేస్తారు కదా. ఇదంతా చూడు ఆ భూతకణాలంతా నవ్విన వెంటనే శివుడికి కోపం వచ్చేసింది. ఆయన శపించేశాడు. నువ్వు ఇట్లా పోవాలి, అట్లా పోవాలి, నువ్వు ఇట్లా ఉండకూడదని శపించేశాడు. శపించిన తర్వాత ఆ భూతకణాలన్నీ ఈ శ్రీపెరుంబూదూరుకు వచ్చి ఆదికేశవ పెరుమాళ్ లోపల ఉన్నారు కదా, ఆదికేశవుల దగ్గర ప్రార్థన పెట్టుకొని నేను ఏం చెయ్యాలా, ఈ ప్రకారం అయిపోయింది, నాకు శపించేశాడు శివుడు, నేను ఏం చెయ్యాలని. అప్పుడు ఆయన ఏం చెప్తారంటే, వెనకాల పుష్కరిణి ఉండదు, ఆ పుష్కరిణిలో పోయి నువ్వు స్నానం చేసి అని చెప్పి ఈ దేశాన్ని నువ్వు స్థాపించు, ఈ దేశాన్ని, ఈ శ్రీపెరుంబూదూరు దేశాన్ని స్థాపించని చెప్పి. అందువల్ల
ఆ పుష్కరిణిలో స్నానం చేసి చాలా ముఖ్యం. శ్రీపెరుంబుదూరు పుష్కరిణి ఉత్సవాలు అయిన వెంటనే తెప్పోత్సవం జరగద్ది ఇక్కడ. మనం ఉత్సవాలు అయిన వెంటనే వెంటనే వచ్చేస్తాము. దాని మరుస రోజు 3 రోజులు తెప్పోత్సవం, ఎమ్మిరమనారు ఆదికేశవ తెప్పోత్సవం జరగద్ది. ఎందుకు చెప్తానంటే ఆ ఆ పుష్కరంలో స్నానం చేసి వచ్చి మీకు ఇక్కడ పూర్తిగా ఏం చేస్తాము, నీకు ఇక్కడ ఈ దేశాన్ని స్థాపించున్నారు. ఆ గుడి కట్టినదా భూతకణాలు కట్టిన గుడి, అది మనుషులు కట్టింది కాదు. శ్రీపెరుంబుదూరు మనమేమో మనుషులు ఏదో రాళ్ళు ఎత్తిపెట్టినాము. శివుడి నుంచి శివలోకం నుంచి వచ్చిన భూతకణాలు వచ్చి అక్కడ కట్టింది. అందువల్లదా అక్కడ ఉండే ఆదికేశవ పెరుమాళకి భూతపురీశ్వరుడుని ఒక పేరు. భూతపురీశ్వరుని ఒక పేరు, ఈయన భూతపురీశ్వరుని ఒక పేరు. అందువల్లదా అక్కడ శిల్పాలని చాలా ఆనందంగా ఉంటది. భూతాలు కట్టింది. భూతాలకిన భూతూర్, పెరుంబూతూర్. దానికి ముందు శ్రీ చేశారు, శ్రీపెరుంబుదూర్. అప్పుడు ఏం చేస్తుంది, ఏరార్ పెరుంబుదూర్. ఎందుకంటే అంత అందంగా ఉంటుందంట ఆ ఊరే. మీరు చూశారంటే మీరు చుట్టూ మాడవీధి ఉంటుంది కదా, ప్రహరీ. ఆ ప్రహరీ చూస్తేనే పెరుమాళ్ ఏం చేసేలాగా అంతంగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొంచెం మారిపోయింది అనుకోండి, అప్పుడు అలా అంతంగా ఉంటుంది. అందువల్ల భూతపురీశ్వరుని పేరు. అది కాకుండా ఆరీత కులంలో ఒక రాజు ఉన్నాడు. ఆరీత కులంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుదా ఆ భూతపురీత రాజ్య పరిపాలన చేస్తా ఉన్నాడు. ఆ రాజు వంశంలో అవతారం చేసిందా స్వామి రామానుజుల వారు. ఆ రాజు వంశంలోని ఏరార్ యతిరాజర్. ఎక్కడ తెలుస్తుంది? ఏరార్ పెరుంబుదూర్ ఎన్నుమివై అంటే కదా, ఏరార్ యతిరాజ్ అవతరిక్యాల్, ఏరార్ పెరుంబుదూర్. అట్లయితేమి అంత శీర్మై అనేది యతిరాజర్ అవతారం చేస్తున్నాడు. అందువల్ల ఏరార్ పెరుంబుదూర్. శ్రీపెరుంబుదూర్ లేదంటే శ్రీవైష్ణవమే లేదు. అప్పుడు శ్రీపెరుంబుదూరికి ఎంత వైభవం ఉండాలా? శ్రీపెరుంబుదూరు ఉంటే శ్రీవైష్ణవం ఉండాలి. ఏం స్వామి అంటే ఎబ్బెరమానారు అవతారం చేయలేదంటే ఎక్కడ స్వామి మనం ఉంటుందా? ఉయ్యవరేవడి ఉడయవరి తిరువడి. అప్పుడే ఎంబెరమానారు అవతారంకై చేసిన దివ్య దేశం అంటే అప్పుడు ఎంత వైభవం ఉన్న ఆ దివ్య దేశానికి. అందువల్లదా ఏరార్ పెరుంబుదూర్. ఏరా అంటే అంత అందం అంట. ఊరే చాలా అందంగా ఉంటుందంట. ఊరే సామాన్యంగా అది ఒక విలేజ్, గ్రామం. విలేజ్లో వీధులంతా పెద్దదిగా ఉండవు. విలేజ్లో ఇప్పుడు కంచి తీసుకున్నాను, కాంచీపురం. అది తీసుకుంటే చాలా పెద్ద పెద్ద రథ వీధుల నుంచి పెద్ద పెద్ద వీధులుగా ఉంటుంది. అది ఒక సిటీగా ఉండింది ఆ కాలంలో. అందువల్ల అది పెద్ద పెద్ద రథ వీధులుగా ఉంటుంది. శ్రీపెరుంబుదూరు సిటీ కాదు. అది ఎట్లంటే అది వచ్చి ఒక విలేజ్, గ్రామమే. అయినా కూడా ఆ కాలమే భూతగణాలు ఆ ఊరిని స్థాపించిన దానివల్ల పెద్ద పెద్ద వీధులు. అయితే ఇప్పుడు వీధులంతా చిన్నది అయిపోతుంది. అంత ముందుగా ఇల్లులు కట్టేస్తున్నారు. ముందుకు వస్తుంది. ఎందుకు చెప్తానంటే అందువల్ల శ్రీపెరుంబుదూర్ ఏరార్ పెరుంబుదూర్ అంత అందమంట. ఏం స్వామి అందం అంటే చెంగయల్ వావయల్ సూళ్వయల్ నాలం శరింద పెరుంబుదూర్. అక్కడ ఎట్లంటే ఇప్పుడు செங்கையல் வாவியல் சூழ்வையில் நாளும் செறிந்த பெரும்புதூர் சீமா இளைయాழ்వార్ వందరులియనాల్ తిరువాదిరై నాల్ అని చెప్పి ఆర్తి ప్రబంధంలో ఇది ఒక పాసురం. ఈ పాసురంని ఎంబెరుమానారు వాడి తిరునామంలో ఇది మనం చెవిస్తున్నాము. చెంకయల్ వాయువయల్ దాని చెంకయల్ వావిగల్ సూళ్వయల్ నాలం శరింద పెరుంబుదూర్. అక్కడ చాలా చేపలు ఉంటుందంట. ఆ చేపలు చాలా ఇట్లా దిమికి ఆడద్దంట. అట్లాంటి చేపలంట. ఇప్పుడు కూడా మీరు పోయారంటే ఇది ఉన్నది. ఎక్కడున్నది తెలుసా మీకు? పుష్కరిణి పోయారంటే చేపలు సమృద్ధిగా ఉంటుంది. సమృద్ధిగా చేపలు ఉంటుంది. అందువల్లదా ఈ శంకయల్ వావిగల్ సూళ్వయల్ నాలం సిరంద పెరుంబుదూర్ అనే శబ్దాన్ని మనవాళ మామనిగల్దా ఆర్తి ప్రబంధంలో ఈ శబ్దం పెట్టాడు. దాన్ని వ్యాఖ్యానం పిల్లలోకంజీయ వ్యాఖ్యానం, పాసురమేమో మనవాళ మామని పాసురం. అయితే ఆ పాసురానికి వ్యాఖ్యానం పిల్లలోకంజీయ వ్యాఖ్యానం. ఆ వ్యాఖ్యానంలో మనవాళ మామని ఎక్కడ అనుగ్రహించారో ఆర్తి ప్రబంధంలో
అదే శబ్దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాడు. అట్టయితేమే అంత అందంగా ఊరు ఉంటుందండి. ఎప్పుడైనా కానీ ఇదంతా న్యాచురల్ గా ఉండేది కదా, స్వాభావికంగా ఉండేది కదా, అదంతా ఉండే దాని వల్ల ఇంత అందం ఉండేదాన్ని ఏరార్ పెరుంబూదూర్. ఏరార్ పెరుంబూదూర్. పెరుంబూదూర్ అంటే ఇంత అందం అంట. ఊరే అందం, ఎంబెరుమానారే అందం, దాని లోపల ఆదికేశ పెరుమాళ్ అందం. ఆయన నడత ఉదయం పోవాల 4:30 గంటకి ఉంటుంది. ఆయన అది ఉంటుంది నడత. ఎక్కడ రాముడి సన్నిధిలో రాముడు ఎట్ట నడిచాడు, ఆయన 8 అడుగులు రాముడు. ఆ రాముడి సన్నిధిలోనే ఆయన ఒక్కొక్క 4 రోజు ఉత్సవంలో, 10 రోజులు ఉత్సవంలో ఒక్క రోజు మాత్రం లేదు, 9వ రోజు మాత్రం లేదు. 9వ రోజుదా తిరుత్తేరని రథోత్సవం. రథోత్సవం లేదు, ఆ రోజు వయ్యాలి లేదు, మిగతా రోజంతా వయ్యాలి ఉంటుంది. ఆ వయ్యాలి సేవించాల. ఎంత అదంతా అందం, ఎంత అందంగా ఉంటారు స్వాములు. ఆ నడత పెట్టుకొని ఇట్లా అట్లా 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 వేస్తారు చూడండి, అంత బాగుంటది. దానికి తగినట్టు ఆ నయ్యాంటి మేళం అంటారు. ఆ మేళం తీసుకొచ్చి పెట్టి డ్రాయింగ్ డ్రాయింగ్ ఉంటుంది. ఆ శబ్దమే, ఆ శబ్దం చూస్తేనే మనకే అలా నడవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. అందువల్ల అందమైన ఊరు అదిదా. ఏరార్ పెరుంబూదూర్ ఎన్నిమివై. ఈ ముగ్గురు ఈ ఊర్లో అవతారం చేశాడు. ఎన్నిమివై పారిల్ మధియారం ఆండాల్ మధుర కవి ఆళ్వార్ యతిరాజర్ తోండ్రియ ఊరుండ్రి అదని చెప్తే కదా. ఇప్పుడు పారిల్ మధియారం ఆండాల్ మధుర కవి ఆళ్వార్ అంటే ఇప్పుడు భగవంతుని గురించి జ్ఞానం ఉంటది కదా, ఆ జ్ఞానం ఒకటి. అదే భాగవతాల గురించి జ్ఞానం ఉంటది కదా, అది ఉంటది. అయితే భగవంతుని గురించి జ్ఞానం కన్నా భాగవతాల గురించి జ్ఞానందా ప్రధానంటారు. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఆ స్థానంలోదా ఉండేరు. భగవంతుడు కైంకర్యానికన్నా ఆచార్య కైంకర్యం కదా వీళ్ళు ముగ్గురు పెట్టుకున్నారు. అందువల్లదా పారిల్ మధియార్, మధియారం ఆండాల్. పారిల్ అంటే ఈ లోకంలో, ఈ లోకంలో వీళ్ళు ముగ్గురు అవతారం లాగా వేరే ఎవరు అవతారం లేదంటాడు మనవాళ్ళమని ఆ పాసరంలో. ఎందుకు స్వామి అంటే చర్మపర్వ నిట్టైలో ఉన్న వీళ్ళు ముగ్గురే కదా, మిగతా అంతా ప్రథమ పర్వ నిట్టై అంటే శ్రీమన్నారాయణ దేవుడు అని చెప్పి అట్లా ఉన్నారు. వీళ్ళు ఎవరున్నారు, ఆచార్యుడే దేవుడు. ఆచార్య తప్ప వేరేం లేదు కదా. అందువల్ల ఈయనకి ఈ ముగ్గురికి ఉండే వైభవం వేరేం లేదు. అంటే ఇది ఎక్కడ తెలుస్తుంది, భావతాల గురించి తెలుసుకునేదా ప్రధానం కదా. అప్పుడు భగవంతుడు కైంకర్యం చేసేదానికన్నా సరే, ఇప్పుడు భగవంతుడు కైంకర్యం చేస్తున్నాను, ఆ కైంకర్యం పూర్తి కావాలంటేనే భాగవత కైంకర్యం చేస్తేదా భగవత్ కైంకర్యం పూర్తి. ఏం లేదు, ఒక్క విషయం చెప్తాను. మనం ఇప్పుడు ఒక 2-3 వారానికి ముందు 4000 సేవకాలను మేలకోటలో తిరునారాయణలో మనం చేశాము. అది భగవత్ కైంకర్యం భాగవత కైంకర్యమా? భగవత్ కైంకర్యం దా స్వామి. 4000 సేవాకాలం పెరుమాళం ఏం చేసి భగవత్ కైంకర్యనే లేదు, భాగవత కైంకర్యం అక్కడ ఉండదు. వచ్చిన భాగవతాల అందరికీ వాళ్ళకి ఏమేమి సత్కార్యం చేయాలో చేసాము కదా. అప్పుడు భగవత్ కైంకర్యం చేస్తున్నా కూడా ఆ భగవత్ కైంకర్యం పూర్తి కావాలంటే ఏం స్వామి, కొన్ని మందిలు ఇందులు పెట్టుకుంటారు. మా ఇంటికి భోజనానికి రండి, ఇందు రండి అని చెప్పి పెట్టుకుంటారు. వాళ్ళు అన్ని పెట్టేసి లాస్ట్లో ఏం చెప్తారు అసలు, పంచామృతం ఇస్తారు. ఫ్రూట్ సలాడ్ అంటారు. ఫ్రూట్ మన ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫ్రూట్ సలాడ్. అది ఇస్తేదా పూర్తి అవ్వద్దంట. కొంతమందిని ఏం పరమాణం ఇస్తాడు, దాన్ని మనం మన వైష్ణవ పరిభాషలో తిరుక్కన్నముదు అని చెప్తాం. అప్పుడుదా పూర్తి అవ్వద్దు అంటారు. అప్పుడు భోజనానికి పూర్తి అవధి ఈ ప్రకారం భగవత్ కైంకర్యం పూర్తి అవద్ది భాగవత కైంకర్యం చేస్తే. అది ఎవరు చేశారు, వీళ్ళు ముగ్గురు చేశారు. ఆండాళ్ళు చేసింది, మధుర కవి ఆళ్వారు చేశాడు, స్వామి ఎంబెరుమానాడు చేశాడు కదా. అందువల్లదా వీళ్ళు ముగ్గురు సరి స్వామి ఎక్కడున్నది తిరుప్పావ మొదట పాసనమనే తెలుస్తుంది. నీరాడ పోదివినో నేరిడయీర్. మొదట పాసనే భాగవతాలను పిలుస్తుందే తల్లి గోదాదేవి. వేరే ఎవరన్నా ఆళ్వారి మరి పిలిచిండారా? నమ్మడివారు ఇలాగ పిలిచాడా? పలవనే లేదు. అదే ప్రకారం కులశేఖర పిలిచాడా? పలవనే లేదు. తిరుమంగి పిలిచాడా? పలవనే లేదు. గోదాదేవి మొదట పాసనమే
மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராட పోదివీర్ పోదివినోరు ఇడియేరు. అందువల్ల ఈ ఆండాళ్ ఈ భూమిలో అవతారం చేసింది శ్రీరారం విల్లుపుత్తూర్. అది కాకుండా ఆయర్ కులத்தில் తోండ్రం అణివిలక్కు కృష్ణుడు. ఇప్పుడు ఇప్పుడు ఈ రెండు దీపం, ఆండాళ్ ఒక దీపం, కృష్ణుడు ఒక దీపం. ఆండాళ్ దీపం ఏం దీపం? నీరాడ పోదివీర్ పోదివినో నేరిన భాగవతులు అందరిని పిలిచిన దీపం. ఇది ఇది ఏం దీపం? అదే కృష్ణుడు ఏం దీపం అంటే ఆయర్ కులத்தில் తోండ్రం అణివిలక్కు. ఆయర్ కులం అంటే ఏంది? గోపిక. గోపికా కులంలో ఉండే ఒక స్వామి ఎవరు? కృష్ణుడు కదా. అప్పుడు గోపిక ఆయర్ కులத்தில் తోండ్రం అణివిలక్కు కృష్ణుడు. ఆండాళ్ ఏం విలక్కు? విలక్ అంటే దీపం. ఆండాళ్ ఏందిన వేయర్ పయంద విలక్కు, పెరియాళ్వారు విలక్కు. విలక్ అంటే దీపం. అప్పుంటే పెరుమాళ్ చంద్రకులానికి, కృష్ణుడు చంద్రకులం, రాముడు సూర్యకులం. వెంకటిరోన్ కులత్తుక్కోరు విలక్కాయ్ తోండ్రి అని చెప్తారు కదా. ఇప్పుడు కృష్ణుడు వచ్చి చంద్రకులం, ఆయర్ కులత్తిరం తోండ్రం అణివిలక్కు. రాముడు ఒక దీపం, అది వెంకటిరోన్ కులత్తుక్కుల ఆండార్ వేయర్ పయంద విలక్కు. అటైతే ఇక్కడ విలక్కు విలక్కు అంటే దీపం. దీపం అంటే జ్ఞానందా దీపం. ఆ దీపం ఏం చేసును? మనల్ని చూపిస్తుంది, మిగతా వాళ్ళని చూపిస్తుంది కదా. అదే ప్రకారం మంచి జ్ఞానం ఉండేది ఇది కదా. అప్పుడు ఆండాళ్ళు ఏం చెప్తున్నంటే, ఇప్పుడు నాకు మంచి జ్ఞానం ఏమి? భాగవతాలని పిలిచాను కదా, అదా మంచి జ్ఞానం. అందువల్లదా వారిల్ మధియారం ఆండాల్, మధియారం ఆండాల్ అని చెప్తారు. అదే ప్రకారం అదే వైభవం ఉండాలి మధుర కవియాళ్ వారికి. అదే వైభవం ఆండాళ్ళకుండ వైభవం మధురగా ఉండాలంటే ఉండదా స్వామి? వేరొండ్రుం నానరియేన్ వేదం తమేషేదమారన్ చడగోపన్ అని ఉన్నాడు కదా. ఏంది? నావినాల్ వ్యక్తి ఇன்பமைதினேன் மேவினேனவன் பொன்னடி மெய்மையே தேவு மற்றறியேன் குருகூர் நம்பி. ఆ కురుగూర్ నంబి అనే ఆ నమ్మాళ్వారు తప్ప నాకు వేరు దేవుడి తెలవదని చెప్పేశాడు కదా. తెలవదంటే దేవుడు ఉన్నాడు స్వామి, అయితే నేను ఆయన దగ్గర పోను అని చెప్తే అది సుమారు. దేవుడే తెలవదండి. అప్పుడు నమ్మాళ్వారు తప్ప పొలింగరిండపిరాన్ తెలవదు, ఆదిపిరాన్ తెలవదు, తిరువరంగనాథుడు తెలవదు, నంపెరుమాల్ తెలవదు. ఏం స్వామి తెలుసు? నమ్మాళ్వారు ఒకటి, షడగోపన్ ఒకటి, వేరేం తెలవదు. ఈ స్థితిలో ఉన్నది ఎవరు? మధుర కవియాళ్వారు కూడా. అప్పుడు ఆండాళ్ళకి ఏ వైభవం ఉంటుందో, ఏ వైభవం ఉంది? చీమలుగా ఆయిపాడు చల్వత్ చిరిమీరుగా అని చెప్పి వాళ్ళందరిని పిలిచిందో, అదే వాళ్ళదా ప్రధానం పెట్టుకుందో. 10 మందులు పూర్తిగా ఆయన స్నేహితురాలు లేపింది కదా. ఆరోపాసనం నుంచి ఇదంతా మనం తిరుపాలను చూస్తున్నాము. ఆరోపాసనం పుల్లం చిలంబెనగా పాసనం ప్రారంభించి ఎల్లే ఇలంకలియే పాసనం పర్యంతం 15 పాసనం పూర్తిగా. దాంట్లో 10 మందుల్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు లేపింది కదా. అంటే లేపిందంటే ఏమర్థం? 10 మందులు లేపిన దానికి పంచలక్షం కుడి 5 లక్షలు గోపికా స్త్రీలు లేపించడానికి ఉపలక్షణని మన పూర్వాచార్యులు చెప్తారు. అప్పుడు అంత వైభవం ఎవరికి? ఆండాళ్ళకి గోపికా స్త్రీలు లేపేదన్నా భాగవతం మీద అంత అభిమానం. అదే అభిమానం మధుర కవియాళ్వారు ఉండిన దాని వల్ల తెవు మట్టరియేన్ కురుగు ఉన్నవి పావి నిన్నిచై పాడి తిరివనే అని చెప్పాను. దాని తర్వాత స్వామి రామానుజుల వారికి అంత అభిమాన. ఆయనకి అభిమానమా? ఆయన కడా మాట చెప్పాడు. ఏంటినా 6 వార్తలు ఒక వార్త కడాని ఏం చెప్పాడు? నువ్వు దివ్యదేశంలో ఉండు, దివ్యదేశంలో వాసనం చేయి, ఏదేదో ఏమేమో చెప్పి చూశాడు. శ్రీభాష ముద్ర నేర్చుకో, తిరువాయుమని నేర్చుకో, దాంట్లో దివ్యదేశంలో వాసన చేయి, దివ్యదేశంలో ఉండు, భగవత్ కైంకర్యం ఇంకొక దివ్యదేశంలో కైంకర్య చేయి, ఎన్నెన్ని చెప్పి చూశాడు. ఏది మనకి పట్టించుకున్నట్టు లేదే తెలుసుకున్నాడు కడానా. ఇట్లా ఒక శ్రీ వైష్ణవుడు ఉంటారు కదా, ఆయన తిరువడి పట్టుకొని ఉంటుందని చెప్పేశాడు. ఇట్లనే ఒక శ్రీ వైష్ణవుడు ఉంటారు కదా, ఈ దివ్య దేశం కానీ కాలక్షేపం కానీ ఏదో ఒక వైష్ణవుడు ఉంటారు కదా, ఆ వైష్ణవుడి తిరువడి పట్టుకో, అది నీకు చాలు, అదే నీకు ఉజ్జీవనం ఇస్తుంది అన్నాడు. ఇది ఎవరు? ఏరార్ పెరుంపూతు రామానుజుల వారు ఉన్న ఇది. అప్పుడు ఎథికల్ ఇదా సన్యాసి ఎథికల్కి నాదన అప్పుడు వాళ్ళు అవతారం చేసిన స్థలం ఏంటి?
ఆండాల్ కన్నా ఏంది దానికన్నా ఇంకా జ్ఞానం మధురగవియాడు. అతీత జ్ఞానం స్వామి రామానుజుడికి. వీళ్ళందరూ ఏంది వీళ్ళందరూ ఏంది వీళ్ళంతా ఎవరు శ్రీవైకుంఠ నిత్యశూరులు. నిత్యశూరులందరూ లీలాభిధులు వచ్చి అవతారం చేసిన కదా. నిత్యశూరులందరూ లీలాభిభూతిలో వచ్చి అవతారం చేశారు కదా. ఎక్కడ స్వామి అట్లాంటి లీలాభిభూతిలో వచ్చి అవతారం చేసిన దానివల్ల వీళ్ళకున్న వైభవం కానీ ఎవరికి లేదు. అది వైభవం అవతారం చేసి ఏం చేశారు? పెరుమాళ్ళని పట్టుని చెప్పలా, ఆచార అభిమాన ఉత్తారం చెప్పారు కదా. ఇప్పుడు వ్యాఖ్యానం వస్తాను చూడండి. அதாவது பகவத் ஞானைக பூர்ண பரிபூர்ணனாய் அதுதான் ததிய பரியந்தமா இருக்கும்படியான தரத்தை ஆண்டால் பூமியிலே அவதரித்தது. சீராரும் வில்லுபுத்தூர் ஆயர் குலத்தில் தோன்றும் மணிவிளக்கை போல ஆய்த்து பெயர் பெயர்ந்த விளக்கம் இங்கு தோன்றிற்று. தத்துல்ய ஞானராய் செவுமற்றடியாத மதுரகவிகள் எதிகளுக்கு நாதரான எம்பெருமானார் இவர்கள் ஆவிர்வதித்த தலங்கள் செல்வத் திருக்கோளூர், ஏரா பெரும்போதூர் என்னுமிவை ஆயிற்று. இங்கு எங்கேயாலே అంగుళ్ళాர்கள் ఇంగే வந்து ఆవిర్భవిత్తరా ఇన్న మరి తోండుகிறது. దీని తర్వాత ఆశ్చర్యమైన ఒక ప్రపన్నామృతంను ఒక గ్రంథం. ఆ ప్రపన్నామృతం గ్రంథంలో ఉండే ఒక ప్రమాణం చెప్తున్నాడు. యత పధారాన్ మథురా మురారే రామస్య సాకేత పురీ చైవేద్దుద్ తథాయ ఇతీంద్రస్య తథాముపాస్య పుణ్య మహాభూతే పరిభూభువ ఎన్నక్కడ విదిరే. అంటే ఏంటంటే ఎట్లా మథురా నగరంలో కృష్ణ అవతారాన్ని మనం అనుభవించి దాన్ని వైభవం చెప్తాము, అదే ప్రకారం సాకేతపురి అయిన అయోధ్య, అయోధ్యకి సాకేతపురి అని పేరు. సాకేతపురి అయిన అయోధ్య రామావతారాన్ని మనం అనుభవిస్తాము. అదే ప్రకారం స్వామి యతిరాజులు రామానుజుల వారు అవతారం చేసిన ఈ భూతపురి అయిన శ్రీపెరంబుదూరు పుణ్యక్షేత్రాన్ని మనం పొందాలా. అయోధ్యని మనం పొందుతాము. మథురా నగరం కృష్ణుడు అవతారించిన మథురా నగరం పొందాము. అయితే దానికన్నా వైభవం దేనికంటే శ్రీపెరంబుదూరికి. ఎందువల్లంటే భూతపురికి ఉండే వైభవం ఈ భూతపురి పుట్టిన తర్వాత మనకు అయోధ్య తెలిసింది. ఈ భూతపురిలో అవతారం చేసే రామానుజులు వెళదా మనకి మథురా నగరమే తెలిసింది. అందువల్ల ఈ మథురా నగరానికి ఉండే వైభవం తెలుసుకోవాలంటే భూతపురి వైభవం తెలుసుకోవాలా. భూతపురి వైభవం తెలుసుకోలేదంటే ఇక్కడ ప్రపన్నామృతంలో ఒక గ్రంథం, ప్రపన్నామృతంలో ఒక గ్రంథం ఆశ్చర్యం అనవాలమని పీరియడ్లో వచ్చింది. అప్పుడు ఆ గ్రంథం చెప్తున్నది. ఎందుకంటే తెలుసుకున్నారంటే అప్పుడు స్వామి అయోధ్య రాముడు కదా, రామరాజ్యం అంటారంటే రామరాజ్యం ఎలా తెలుసుకున్నారు? రామానుజం లేదంటే రామరాజ్యం తెలవదు. రామానుజం లేదంటే ఆ కృష్ణుడు చేసిన స్టేట్ దాని తెలవదు. ఇదన్నీ తెలుసుకోవాలంటే ఏమిటే எய்ந்த பெருங்கேத்தி ராமானுஜ முனிதன் வாய்ந்த மலர்பாதம் வணங்குகின்றேன். ஆய்ந்த வெறும் சீரார் షడగోపన్ செந்தமிழ் వేదం ధరిక్కం పేరాద ఉల్లం పెర. నమ్మాళ్వార్ పాసురం తెలుసుకోవాలన్నా కూడా, తిరుమంగయాళ్వార్ పాసురం తెలుసుకోవాలన్నా కూడా మనం తిరుమంగయాళ్వారిని ప్రార్థన పెట్టుకునేది లేదు, నమ్మాళ్వారిని ప్రార్థన పెట్టుకునేది లేదు. అప్పుడు ఏం చేయాలంటే రెండు ప్రార్థన నేరుగా రామాను తిరువడిదా ఉయ్యే ఒరే వడి ఉడయవరి తిరిగి నాకు తిరుమంగయార్ పాసురాలన్నీ నాకు కనిపించాలా, నాకు తెలవాలా, అర్థమని తెలుసుకోవాలా. రామానుజ నీ తిరువడి పట్టుకుంటాను. అదే నమ్మాళ్వారి పాసురాన్ని నాకు తెలుసుకోవాలా, రామానుజ నీ తిరువడి పట్టుకుంటాను. ఒక స్వామి అడిగాడు, స్వామి పాసురాలను అనుగ్రహించింది నమ్మాళ్వార్, ఈ పక్క చూస్తే తిరుమంగయాళ్వార్, వాళ్ళ తిరువడి పట్టుకోవాలి కానీ రామానుజ తిరువడి పట్టుకోవాలంటే వాళ్ళ తిరువడి పట్టుకుంటే దొరకద్ది. అయితే రామానుజుడి వారి తిరుపతి పట్టుకుంటే ఏమవుతుంది? పూర్ణంగా దొరకద్ది. ఎందుకంటే వాళ్ళ తిరువడి దారి రామానుజుడు. బాగా తెలుసుకోండి. వాళ్ళు దొరకలేని చెప్పలేదు, వాళ్ళ తిరువడి స్థానం ఎవరు? వాళ్ళ తిరువడి పట్టుకోవాలా. వాళ్ళ తిరువడి పట్టుకోవాలంటే ఏంది? మారన్ అడిబనిందవన్ మొదటి పాసనం. పూమన్ను మాదు పొరిందియ మార్బన్ పుగమడింద పామన్ను మారన్ అడిబనిందవన్ మొదటి పాసనం. అదే రెండో పాసనంలో కల్లార్ పొడిల్ తన్నరంగన్ కమలపదంగల్ నెంజిల్ కొల్లా మనిసరి నెంగి కొరయల్ పిరానడి కీழ்విల్లాద అన్బని రామానుజన్. అప్పుడు ఆ కొరయల్ పిరానడికి కొరయల్ పిరాన్న తిరుమంగయాళ్వారు. ఆ తిరుమంగయాళ్వారు తిరువడి తప్ప వేరే గతి లేకుండా ఉండే రామానుజులు, నమ్మాళ్వారు తిరువడి తప్ప వేరే గతి లేకుండా రామానుజులు. అప్పుడు వాళ్ళు ఇద్దరు తిరువడి స్థానం ఎవరు? ఇప్పుడు కూడా మీరు తిరుమంగయాళ్వారి విగ్రహం మీరు పోయి సేవించాల. ఆశ్చర్యమైన తిరుమేని. తిరుమేనిలో ఆండాల్ తిరుమేని,
తిరుమంగయాழ்వార్ తిరుమేని, స్వామి ఎంబెరుమానార్ తిరుమేని, ఇదంతా చాలా ఆశ్చర్యంగా సేవిస్తానే ఉండొచ్చు. అక్కడి నుంచి బయట రానవదు. ఆ తిరుమంగయాழ்వార్ తిరుమేని సేవించంటే ఆయన తిరువడి కింద మీ దగ్గర పోయి సేవించాలి. తిరువడి కింద రామానుజుల వారి విగ్రహం ఉంటుంది, చిన్నదిగా కనిపిస్తుంది. మన ఫోటోలు చూస్తే అంత కనిపించదు, డైరెక్ట్ గా ముందుగా పోవాలా, అక్కడ కనిపిస్తుంది. అప్పుడు అట్లాంటి రామానుజుల వారికి కనిపిస్తుంది. అదన్నీ తెలుసుకుంటే అదంతా ఎవరు? రామానుజులు కదా. అందువల్ల మథురా తెలుసుకోవాలంటే రామానుజుడు, అయోధ్య తెలుసుకుంటే రామానుజుడు. అందువల్ల వీళ్ళు ముగ్గురు చాలా ముఖ్యం చెప్పి ఈ పాత్రలను చెప్తున్నారు. శ్రీరారం విల్లుపుత్తూర్ செல்வ திருக்கோளூர் ஏறார் பெரும்பூதூர் என்னிமிவை பாரில் మదియారం ఆండాళ్ మధురకవి ఆళ్వార్ యతిరాజర్ తోండియ ఊరు అని చెప్తారు. ఇంతవరకు ఇదేమైందంటే ఇంక మీదట ఇప్పుడు ఇది 33వ పాసనం. దీని తర్వాత 34, 35, 36, 37, 38 ఈ 5 పాసనం వల్ల వ్యాఖ్యానం. అట్టయితే వ్యాఖ్యానం అంటే ఈ ఓరాన్వడి సంప్రదాయం అని పేరు. ఒక పద్ధతితో వస్తాం సంప్రదాయం కదా. అదే ఈయన శిష్యుడు, ఈయన ఆచార్యుడు, ఈయన శిష్యుడు, ఆ సంప్రదాయం. దాని తర్వాత రామానుజుల వారు ఈ వ్యాఖ్యాన పద్ధతిని ఎలా దాన్ని సరిచేసాడు అని చెప్పి ఇదన్నీ 5 పాత్రలు చెప్తుంది. చాలా ముఖ్యమైనది. ఇంక రాబోయేది ఆళ్వార్లు పాసురాలకి ఎంత వైభవం, ఆళ్వార్లకి ఎంత వైభవం, వాళ్ళు అనుగ్రహించిన పూర్వాచారం అనుగ్రహించే వ్యాఖ్యానానికి ఎంత వైభవం, అదంతా 34, 35, 36, 37, 38 ఈ 5 వారం చెప్పతారు. ఏమనేది మనం వచ్చే వారం చూస్తాం. ఆళ్వారం పెరుమానార్ తిరులేషణం ఆచార్యం తిరుడిలేషణం భగవతాహ్ తిరువడిగలే శరణం. సందేహాలు ఏమైనా ఉంటే అడగచ్చు. అడిగిన దాసోహాలు స్వామి. స్వామి చాలా వైభవంగా ఉన్నది స్వామి వాళ్ళ కాలక్షేపం. చాలా బాగుంది స్వామి. స్వామి మరి పొన్నడి అంటే మరి శ్రీరంగంలో మనవాళ్ళ మామని సన్నిధానంలో తలపైన పెట్టేదాన్ని పొన్నడి అంటారని అలా అంటారు కదా. మరి పొన్నడి అని ఇన్ని రకాల అర్థము ఇంతమందికి ఉన్నదా? అది పొన్నడియాం శంకమలం. మరి మొన్న మేల్కోటలో పెట్టిన దాన్ని కూడా పొన్నడియాం శంకమలం అన్నారు. అది మనవాళ్ళ మామని కదా, మనవాళ్ళ మామని తిరువిడిదా పొన్నడియాం శంకమలం. ఎక్కడ ఉన్నా వారికి పెట్టేది అలా పెట్టేది పొన్నడియాం శంకమలం. పెరుమాళ్ తిరువడి పొన్నడి, మనవాళ్ళ మామ తిరుడి పొన్నడియాం శంకమలం. పెరుమాళ్ యొక్క తిరువడిగళ్ళు పొన్నడి. అడిగాను స్వామి.